హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఫస్ట్ ప్రశ్న అండి, మనం పోసాని కృష్ణమురళి గారి గురించి నడుస్తుంది. నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతా ప్రశ్న. పోసాని కృష్ణమురళి గారు వాడినటువంటి భాషని మీరు సమర్థిస్తున్నారా, మీ పార్టీ సమర్థిస్తుందా? పోసాని కృష్ణమురళి గారు కాదు సార్, ఎవరు మాట్లాడినా భాషను సమర్థించరు. నేను అడుగుతా, ఎవరైతే మమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళని నేను అడుగుతా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష, అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానంలో ఈరోజు అక్కడికి వెళ్దాం మాట్లాడిన భాష, ఆ భాష కరెక్ట్ అయితే ఈయన మాట్లాడిన భాష కూడా కరెక్ట్ అయితే లేదు. అక్కడికి వెళ్దాము. మన దగ్గర మన రాజకీయాలలో నడుస్తున్న ప్రస్తుతం ఇష్యూ ఇదే. మనం ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా వేరే ప్రశ్న అడుగుతున్నాం. అది కాదు, నేను అక్కడికి వస్తాను, వాళ్ళ భాష దగ్గరికి వస్తాను. డెఫినెట్లీ నేనేమంటున్నా, ఈయన భాష మీరు సమర్థిస్తున్నారా? ఒక మాట నేను చెప్తా క్లియర్గా. ఇక్కడ ఇప్పుడు ఎవరు అటువంటి భాష మాట్లాడినా ఎవరో సమర్థించరు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. కానీ అవతల క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎంతకంటే చండాలంగా మాట్లాడినోడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రజలు. నేనేమంటున్నా, సరే మీరు ప్రజలు కేసు పెట్టారా? లేదు సార్, ప్రజలు కేసు పెట్టారా పోసాని గారి మీద? ఓకే, ఏదో ఆయన ఏమైనా ప్రజలను తిట్టాడా? పాయింట్ నెంబర్ 1 నేను అడిగే సూటిగా, ఆయన ప్రజలను తిడితే డెఫినెట్లీ నేను దానికి సమాధానం చెప్తా. తప్పండి, ప్రజలు తిట్టకూడదు అట్టని. ఆయన మాట్లాడింది ఎవరి మీద? ఓ రాజకీయ నాయకుడి మీద. అది కూడా పూటకో జెండా మార్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడేటటువంటి ఓ రాజకీయ పార్టీ నాయకుడు, ఓ సినిమా హీరో మీద ఆయన మాట్లాడిన భాష ఇంకెవరి మీద మాట్లాడాడు? సరే, వాళ్ళ అభిమానులు ఈయన మీద మాట్లాడిన భాష, వీళ్ళ భార్య మీద మాట్లాడిన భాషతో కంపేర్ చేసి మాట్లాడిన తక్కువే. నేను ఒకటే అడుగుతాను, మీరు సమర్థించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఫోన్ చేశారు? మీరు సమర్థించినప్పుడు ఎందుకని చెప్పేసి మీ పార్టీ అడ్వకేట్లు పొన్నవేలు గారు ఈయన కేసును వాదిస్తున్నారు? పోసాని గారి మీద పెట్టిన కేసు ఏంటి? పోసాని గారి మీద పెట్టిన కేసు ఏంటి? పోసాని గారు 2017 సంవత్సరంలో 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి ఒకేసారి నంది అవార్డులు అనౌన్స్ చేస్తే ఈయనకి టెంపర్ అనేటటువంటి సినిమాకి ఈయనకి నంది అవార్డు వస్తే, అయ్యా ఈ నంది అవార్డు నాకు వద్దు, నేను కానీ ఈ నంది అవార్డు తీసుకుంటే సేమ్ నేను ఆ సామాజిక వర్గం వల్లే ఇస్తున్న అవార్డుగా కమ్మ అవార్డులుగానే భావించి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 12 మంది ఆ కమిటీలో ఉంటే 11 మంది ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ అవార్డుని తిరస్కరిస్తున్నా, ఇవి నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు అన్నాడు. దాని మీద 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల 9 నెలల నుంచి ఎవడికో మనోభావాలు దెబ్బతినిపోయి, వాడికి తెల్లార్లు దెబ్బతినిపోయి ఆ రోజు రాత్రి 9 కంప్లైంట్ ఇస్తే ఎమ్మన్నే పోలీసులు కేసు కట్టి వితిన్ 48 అవర్స్లో ఆయనకు నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఖండించాం. రెండో అంశం వచ్చేటప్పటికి మరి అదే నంది అవార్డుల మీద కమ్మ అవార్డులని పోసాని గారు అన్నదాని మీద కేసు పెట్టినప్పుడు బండ్ల గణేష్ నంది అవార్డులను సైకిల్ అవార్డులు అన్నాడు. మరి ఆయన మీద కూడా కేసు పెట్టాలి కదా. ఇది ఒకటే కేసు అవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడారు, ఇది కేసు కూడా అయింది. మరి దాని గురించి కూడా మాట్లాడారు. ఈ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసింది ఏ అంశంలో? సరే, అరెస్ట్ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి సార్ తర్వాత రకరకాలు పెడతారు, పెట్టడం కామను. ఇప్పుడు మనోభావాలు నాకు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తుల మనోభావాలు డిఫరెంట్గా దెబ్బతింటున్నాయి. ఎలా డిఫరెంట్గా దెబ్బతింటున్నాయి అంటే, నీ అమ్మ అని తిట్టినప్పుడు రాట్లా, నీ అమ్మ అని తిట్టిన 5 ఏళ్ల తర్వాత దెబ్బతింటున్నాయంట మనోభావాలు. మనం డైరెక్ట్గా నీ అమ్మ అని తిట్టినప్పుడు రావట్లా మనోభావాలు, దెబ్బతింటలా, ఆ రోజు దెబ్బతింటలా. ఏదో 5 ఏళ్ల తర్వాత, 8 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత దెబ్బతింటున్నాయంట. సరే, నా ప్రశ్న మారుస్తాను సార్, ప్రశ్న మార్చి అడుగుతాను. పట్టాభి గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. మీరు పట్టాభి గారి భాషని మీరు సమర్థిస్తున్నారా? ఎవరు సమర్థిస్తారు? ఓకే, ఇక్కడ ఒక్క ప్రశ్న, అసలు ప్రశ్నకు వస్తాను. అంటే పోసాని గారు తిట్టిన తిట్టు, పవన్ కళ్యాణ్ లాంటి లమ్ డాష్ కొడుకులు అని చెప్పేసి తిట్టిండు. పట్టాభి గారు తిట్టిన తిట్టు బోసు డాష్ డీకే అని చెప్పేసి తిట్టిండు. ఈ బోసు డాష్ డీకే వచ్చేసి తిట్టు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దానికి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఈ తిట్టు యాక్చువల్గా తెలుగులో మనం అనువాదిస్తే ఇది లమ్ డాష్, అదే తిట్టు, ఆ తిట్టు ఈ తిట్టు ఒకటే. మరి ఈ తిట్టు తిట్టినటువంటి ఒక వ్యక్తి ఇంటికి కుటుంబానికి మీరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ తిట్టు తిట్టినటువంటి వ్యక్తికి మీరు లీగల్గా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకో తిట్టు తిట్టినటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేసినారు. మరి ఇదెక్కడ రాజకీయం సార్? మరి మీరు తిట్టుకుంటూ మీరు అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే ప్రజలకు మంచి ఎప్పుడు చేస్తాం? ఇంకా అసలు ఇక్కడ అరెస్టులకు సంబంధించినటువంటి అంశంలో మీరు అన్న క్వశ్చన్లో ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఎవరన్నా అట్లా పరుష పద్యాలతో మాట్లాడితే మీరు ఇమీడియట్గా ఆ వ్యక్తి వెళ్ళి కేసు పెట్టచ్చు. లేదు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఇంకోళ్ళు వెళ్ళి పెట్టచ్చు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. దిస్ ద పాయింట్ నెంబర్ 1. అది పోసాని గారు మాట్లాడిని, లేదంటే పట్టాభి మాట్లాడిని, స్పీకర్ చైర్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడిని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడినండి,
ఎవరు మాట్లాడినా కూడా సినిమా హీరో ముసుగులో ఉండి రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తి మాట్లాడినండి ఎవరు మాట్లాడినా ఆ రోజు దానికి సంబంధించి ఇమీడియట్గా పెట్టుకోవాలి. దాన్ని అసలు ఈరోజు పెట్టిన కేసు మేము సమర్థిస్తున్నామంటే సార్ ఎవరెవరిని తిట్టినా సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారు? ఆ అంశంలో తప్పనే అంటాం. అట్లని చెప్పి ఎవరు మనిషిని వదులుకోరు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు పరుష పద్యాలంతో మాట్లాడింది తప్పు, ఓకే, కానీ అందుకని చెప్పి మనిషిని వదులుకుంటామా మేము? సో ఆ అంశంలో ఖచ్చితంగా ఖండిస్తాం. అట్లని చెప్పి ఆ మనిషికి మా సంబంధం లేదనేటటువంటి క్యారెక్టర్లు కావు మావి. సో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది ఏ సందర్భంలో మాట్లాడాడు అది కూడా మనం వినాలి కదా. పోసాని గారు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఏది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి హీరోయిన్ ఈ అంశాల మీద మాట్లాడితే వాళ్ళ అభిమానులు జనసేన నాయకులు ఆయన మీద దాడికి వచ్చినటువంటి సందర్భం, వాళ్ళ భార్యని నానా రకాలుగా సోషల్ మీడియాలో పెట్టినటువంటి సందర్భం, అప్పుడు ఎవడైనా లంబూతులు ఎడతాడు. ఇక్కడే ఇంపార్టెంట్ ప్రశ్న అండి. పోసాని గారు చదువుకున్న వ్యక్తి, మంచిగా చదువుకున్నాడు ఆయన, చాలా ఎక్కువ, ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా బాగుంటుంది. ఎవరో అభిమానులు తిట్టారు అనుకుందాం, తిట్టారు, అది నిజమే, అనుకోవడం కాదు, నిజమే. అట్లాంటి సమయంలో ఒక చదువుకున్న వ్యక్తి చేయవలసిన పని ఏంటి? వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. అది కూడా ప్రభుత్వం ఎవరిది? మళ్ళీ ఆయనకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే. వెళ్ళి పోలీస్ కేసు పెట్టి లీగల్గా వాళ్ళని బయటికి లాగి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి ఉండవచ్చు. అది మానేసి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిన ఇక పవన్ కళ్యాణ్ గారి బిడ్డల జోలికైతే, అంటే సార్ బిడ్డలు ఆడబిడ్డలు అందరికీ ఉన్నారు, ఆయనకి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, నాకు ఉన్నారు, మీకు కూడా ఉండొచ్చు. ఆడబిడ్డల జోలికి కూడా వెళ్తే ఆ చదువు దేనికి సార్? మొత్తం తీసుకెళ్ళి కుప్పతొట్లో పోయినాయి కాదు. నేను మీతో ఇప్పుడు ఈ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ పోసాని గారి ఎపిసోడ్ మాట్లాడే అంత అంశంలో నేను క్లియర్గా మాట్లాడినటువంటి భాషను మేము సమర్థించట్లేదని అన్నా. సరే, ఏ రోజు కూడా మీరు వ్యక్తిని సమర్థిస్తారా? మీరు ఎందుకు వ్యక్తికి ఫోన్ చేసి మేము మీకు అండగా ఉంటామంటే ఎవరినైనా లీగల్గా అరెస్ట్ చేయండి, లీగల్గా నోటీసులు ఇవ్వచ్చు, కేసు పెట్టచ్చు, కేసు పెట్టిన దానికి సంబంధించి లీగల్గా ఫైట్ చేస్తారు. కానీ మీరు ఓ పేషెంట్ని దాదాపుగా 67 ఏళ్ళ వయసు, మొన్న జనవరిలో ఆయనకు 67 ఏళ్ళ వయసు వచ్చింది, 110 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు, సినిమా నటుడు, దర్శకుడు, ప్రొడ్యూసరు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. అటువంటి వ్యక్తిని ఒక తప్పుడు కేసు పెట్టి మీరు అరెస్ట్ చేసిన విధానాన్ని మేము ఖండించాం. సో ఆ భాష మాట్లాడితే అరెస్ట్ చేయకూడదు అంటే అందరూ అరెస్ట్ చేయాలి. స్పీకర్ చైర్లో ఎట్లా కూర్చోబెట్టారు ఈరోజు? ఎట్లా కూర్చోబెట్టారు? ఎలా ముఖ్యమంత్రి ఖండించారో ఆ విషయాన్ని నేను కూడా ఖండించిన. యాక్చువల్గా మీకంటే ముందు వీడియో చేసింది నేనే, ఈ అరెస్ట్ చేసిన విధానం తప్పు అని. కానీ ఇక్కడ ఒక 2-3 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే అలా అరెస్ట్ చేయకూడదు అని చట్టం లేదు. ఏ వ్యక్తి తప్పు చేసినా 30 సంవత్సరాల తర్వాత కూడా అరెస్ట్ చేయొచ్చని చట్టం ఉంది. మీరు కావాలంటే మీ అడ్వకేటే, ఒక అడ్వకేట్ సాక్షిలో వచ్చి చెప్పారు. ఇంకో విషయం, ఈయన సినిమా రచయిత, ఈయన ఫలానా వ్యక్తి, ఇంత వయసు ఉన్న వ్యక్తి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. బీహార్కి ఒకప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి, 70-80 సంవత్సరాల వ్యక్తి, ఆ వ్యక్తి తప్పు చేస్తేనే 20 సంవత్సరాల తర్వాత తీసుకెళ్లి జైలు వేస్తే 2 ఏళ్ల దాకా బయటికి రాలేదు. అట్లాంటిది వాళ్ళకో చట్టం వీళ్ళకో చట్టం ఎందుకు సార్? ఇంకో విషయం నేను అడుగుతాను, కేసు పెట్టింది ఎవరు? పాయింట్ నెంబర్ 1, ఎవరు కేసు పెట్టింది? ఏ అంశంలో కేసు పెట్టారు? అసలు మొత్తం మీరు డైవర్ట్ ఎక్కడవుతుంది ఇక్కడ అంటే, మీరు పోసాని గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసింది ఏ కేసు మీద? నంది అవార్డులకు సంబంధించినటువంటి అంశం మీద. దాంట్లో ఎవరికో మనోభావాలు ఎప్పుడో దెబ్బతింటం ఏంటి? సరే కంప్లైంట్ ఇవ్వచ్చు, దెబ్బతిన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చింది ఎప్పుడు? 24వ తారీఖు సాయంత్రం ఇచ్చారు 9ంటికి. ఇవ్వగానే 5 నిమిషాలు ఎఫ్ఐఆర్ అయిపోయింది. 5 నిమిషాలు కూడా టైం లేదు, ఎఫ్ఐఆర్ అయిపోయింది. వితిన్ 48 అవర్స్లో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మండి విధానం వేరు. ఆయన టీషర్టు షార్ట్ మీద ఉంటే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తా అన్న బెడ్రూమ్లో కూడా పోలీసులు వెళ్ళిపోవటం, దీన్ని కదా ఎవరైనా ఖండించేది? ఇది తప్పుడు కేసు అని ఎవరైనా అంటాడు కదా. తప్పుడు విధానం ప్రకారం అయ్యన్న పాత్రుడు గారి అరెస్ట్ మీకు గుర్తుందా? అయ్యన్న పాత్రుడు లుంగి మీద తీసుకొని రాలేదు, అరెస్ట్ గుర్తుందా మీకు? అయ్యన్న పాత్రుడు గుర్తుంది, అచ్చెన్నాయుడు గుర్తుంది, మంత్రి నారాయణ అయితే ఆయన బెంచ్ కార్లోనే దేంట్లో తీసుకొని వెళ్తే తెల్లారిలో బెయిల్ కూడా వచ్చింది. సో కానీ ఈయన దేంట్లో తీసుకెళ్లారు? సో ప్రివిలేజ్ అనే దాంట్లో మనిషి ఏజ్ని బట్టి, మనిషికి ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య సమస్యలను బట్టి కూడా కొంత ప్రివిలేజ్ వాళ్ళది. దట్ ఈస్ ద మానవత్వం. ఆ మానవత్వం మరిచి ఇష్టాన్ రీతిలో ఏదైతే పోలీసులు లేదంటే ప్రభుత్వం ఏదైతే మేము ఇష్టాన్ రీతిలో ఒక సైకోలాగా వ్యవహరిస్తాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం అంటే దాన్ని ఖండిస్తాం అంటున్నాం. ఇప్పుడు ఎవరైనా మంచి మాట్లాడితే మంచి అంటాం, చెడు మాట్లాడితే చెడు అంటాం. ఓ మనిషి ఓ రోజు మాట్లాడేది తప్పువాడు మాట్లాడు అనుకోండి, ఇక ఆ మనిషి మొత్తం మంచోడు కాకుండా పోతాడా? మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు కాదు కదా. ఓకే, ఓ మనిషి ఓ సందర్భంలో ఆవేశంలోనో లేదంటే కోపంలోనే వాళ్ళ భార్యను తిట్టిందంటోనో లేదంటే వాళ్ళ భార్య మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందంటోనో లేదంటే అతని మీద దాడికి వచ్చిన సందర్భంలోనో ఎవరైతే మెయిన్గా ఆ నాయకుడికి సంబంధించినటువంటి మెయిన్ వ్యక్తులే ఆ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎస్ టంగ్ స్లిప్ అయ్యిద్ది, లేదంటే ఆవేశంతో మాట్లాడతాం,
నాకు కూడా కోపం వస్తుంది, మీకు వస్తుంది, పోసానికి వస్తుంది. మరి రాకుండా ఎట్లా ఇదే ఫార్ములా పట్టాభి గారికి కూడా వర్తిస్తుందా? పట్టాభిని మేము ఏమన్నా కేసులు పెట్టి అరెస్ట్ చేసామా ఆయన మనం బోషిడీకి అనడానికి? చెప్పండి సార్, బోషిడీకి ఎప్పుడు అన్నాడు? మేము కేసులు పెట్టి అరెస్ట్ చేసినా బోషిడీకి అన్నాడా? ముందే బోషిడీకి అని తిట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు కదా, ఈ తిట్టుకి ఈ మీనింగ్ వస్తుంది అని చెప్పేసి. కాదా? ఆ బాధ మనసులో ఉంది కదా. కాదా? కాదు అంటే మేము కూడా అది గౌరవనీయులైన డాష్ బోషిడీకే గారని మేము కూడా అంటాం. అది మంచి భాష అయితే ఎవరు వాడినా తప్పే సార్. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు అని గౌరవంగా పిలుస్తాం. అవును. ఒరే ముఖ్యమంత్రి, అరే ముఖ్యమంత్రి అనం కదా. అట్లాంటి బోషిడీకే ముఖ్యమంత్రి అంటే అది ఎలాంటి పదం? రాజ్యాంగబద్ధ పదవిలో 5 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టాన్ని రీతిలో మాట్లాడితే, అది కూడా నీ పార్టీ ఆఫీస్లో అఫీషియల్ అధికార ప్రతినిధిగా కూర్చొని నువ్వు మాట్లాడావంటే అది నిన్ను పార్టీ మాట్లాడించినట్లకే. నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో మాట్లాడితే అది అఫీషియల్ అవ్వదు. సరే, బట్ పార్టీ ఆఫీస్లో నేను మాట్లాడితే అఫీషియల్ అవ్వదు. ఈ ఇష్యూకి సంబంధించి చివరి ప్రశ్న అడుగుతా సార్. కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభలో ఒక 100 మంది ఉంటే ఒక తిడితే ఒక 10 మంది చప్పట్లు కొట్టొచ్చు, కానీ 90 మందికి అది చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఉన్నోళ్ళు, లేడీస్ ఉన్నోళ్ళు. అయితే ఈ తిట్ల దండకం ఏదైతే అందుకున్నారో కొంతమంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్తాను మీకు. పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన అనిల్, బోరుగడ్డ అనిల్ అని చెప్పి. సరే, బోరుగడ్డ అనిల్ మీ పార్టీకి సంబంధించిన బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు, క్లియర్గా చెబుతున్నాం. పోసాని కృష్ణమురళి గారు మా ప్రభుత్వంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఎస్, మా పార్టీకి సంబంధించి ఆయన ప్రచారాలు చేశారు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మేము ట్రీట్ చేసాం. కానీ ఆయన రాజకీయాల నుంచి ప్రజలు తప్పుకున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మీరన్న బోరగడ్డ అనిల్ ఎవరన్నా అరెస్ట్ మేమన్నా తప్పని అన్నాం ఈ రోజు అన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మీరు అరెస్ట్ చేసి ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఈ విషయంలో బోరుగడ్డ అనిల్లో మీరు అనలే, పార్టీకి సంబంధం లేదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అంత పెద్ద మాటలు నేను ఒక్క ఛాన్స్ ఇస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లేపేస్తా ఏదో అన్నాడు ఎవరినో. ఇంత పెద్ద మాటలు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ వాడు కాదు, మీకు సంబంధం లేనప్పుడు అట్లీస్ట్ అరెస్ట్ చేయలేకపోయారా? ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించుకోవాలి. కానీ కాదండి, దారిని పోయేదాన్ని సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు వీడియో చేస్తున్నారు. మన వీడియో కింద మిమ్మల్ని తిడితే అమనాభూతులు పెట్టేవాళ్ళు ఉంటారు, నన్ను తిడితే అమనాభూతులు పెట్టేవాళ్ళు ఉంటారు. అది మీరో నేనో కంప్లైంట్ ఇవ్వాలి తప్ప అట్లా దారిని పోయి ఎవడో బోరగడ్డ అనిల్ తిట్టాడు, లేదంటే పలానా సునీల్ తిట్టాడు, లేదంటే పలానా వెంకయ్య తిట్టాడు, పలానా పుల్లయ్య తిట్టాడు, వాళ్ళ మీద ముఖ్యమంత్రి ఎందుకు రియాక్ట్ కాలేదు, వాళ్ళ మీద మంత్రులు ఎందుకు రియాక్ట్ కాలేదంటే అడిగేవాడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీకు మనోభావాలు దెబ్బతిన్నే మిమ్మల్ని తిట్టినప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ డీజీపీ గారికి ఫోన్ చేయాలిగా, లేదు హోంమంత్రి గారికి ఫోన్ చేయాలిగా. మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఆ రోజు కూడా, ఎవరు ముందు సుచరిత గారు ఉన్నారు, దాని తర్వాత వనిత గారు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫోన్ చేసి నన్ను ఇట్లా తిట్టారు, మీరు యాక్షన్ తీసుకోండి అని అనాలి కదా. లేదు, ప్రైవేట్ కేసు అయినా వేయచ్చుగా కోర్టులో. సో మీరు తిట్టింది బాగా ఆ రోజు ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలని, దాన్ని రాజకీయంగా వాడుకోవాలని మీరు ఆ రోజు ప్రయత్నించారా? నేను అడుగుతున్నా. సరే, ఈ ఇష్యూకి సంబంధించి చివరి ప్రశ్న ఇది ఒక్కటి అడిగేస్తా, ఇందాక మనం ఆగాము. అయితే కొంతమందికి నచ్చొచ్చు ఈ తిట్లు, 90% మందికి నచ్చవు. కానీ వైసీపీ పార్టీలో, టీడీపీ పార్టీలో, 2 పార్టీలు కూడా కొన్ని పేర్లు, పోసాని కృష్ణమురళి గారు, సరే బోడుగడ్డ అనిల్ గారిని తీసేద్దాం, వల్లభనేని వంశీ గారు, మనం ఇక్కడ చూసుకుంటే నాని గారు, కొడాలి నాని గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆర్కే రోజా గారు, పిన్నెల్లి గారు. ఇటు టీడీపీలో చూసుకుంటే మనకు తెలుసు పట్టాభి గారు, దేవినేని ఉమ్మ గారు, అయ్యన్న పాత్రుడు గారు, చెప్పుకుంటే పోతే బోండవమ్మ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. అయితే సార్ నేను ఒకటే విషయం అడుగుతా, వీళ్ళు ఒకళ్ళు తిడుతున్నారు, ఇంకొకరు దానికంటే పెద్ద డైలాగులు తిడుతున్నారు. మీరేదో వీళ్ళని తిట్టినట్టు, వీళ్ళేదో వాళ్ళని తిట్టినట్టు ఈ సమాజం ఎటు తీసుకెళ్తున్నారు? ఈ సమాజం మారాలంటే మనం ఏం చేయాలి? సింపుల్గా పార్టీలు అన్నీ, వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, తిట్టిన వాడిని అసలు పార్టీలో కాదు రాష్ట్రంలో లేకుండా మొత్తానికి తరిమేస్తే మళ్ళీ ఎవడని తిడతారా? ఎందుకు చేస్తలేరు మీరు? ఇది జరగదు అంటున్నా. మీరు అన్నది జరగదు. ఎందుకు జరగదు చెప్పనా? ఒకటి, ఇప్పుడు ఉన్నది గాంధీ మహాత్మా యుగంలో లేవు మనం. ఏది ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి కొట్టండి అంటానికి. సో అసలు ఈ స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రాగానే ఆయన మీద పడిపోయి ఆయన మీద మొత్తం దుష్ప్రచారం స్టార్ట్ చేసి 1,00,000 కోట్లు దోచుకున్న దొంగ అంటాం స్టార్ట్ చేసి, పరిటాల రవిని నువ్వు చంపించేసావంట స్టార్ట్ చేసి, ఇటువంటి సంస్కృతికి స్టార్ట్ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎండ్ ఎవరితో రావాలి? వాళ్ళతోనే ఎండ్ రావాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా ఆపుతున్నారా? వాళ్ళ ప్రతినిధుల చేత ఈరోజు కూడా మాట్లాడిస్తున్న మాటలేంటి? కిరాకార్పి అనే బోకుగాడు మాట్లాడుతున్నట్టు మాటలేంటి? రాయపాటి అరుణ అనేటట్టు మహిళలే తలదించుకునేలాగా, మహిళా జాతికే కలంకం తెచ్చేలా మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? సో ఇట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో యాంకర్లు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? సాక్షాత్తు స్పీకరు మనిషే లాగా ఉన్నాడు కదా, చచ్చిపోలేదుగా జగన్ అంటున్నాడు. మరి ఇట్లాంటివన్నీ మాట్లాడినాక మీరు తిట్లు దాకా వెళ్ళారు. మనిషినే లేపేయాలి, ఉండకూడదనే ఆలోచనతో వాళ్ళు ఉంటే ఇంకా తిట్లతో ఆగిందా? ఇది ఎక్కడి దాకా వెళ్ళింది? సో దీనికి కారణం ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తిత్వాన్ని చేయటం వాళ్ళకి కామన్.
చంద్రబాబు నాయుడుకి అది ముందు నుంచి ఉన్న సిద్ధాంతం. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి. ఇదే రామారావు గారిని స్త్రీ లోలుడు అని ఇదే చంద్రబాబు నాయుడు గారు రాపించారా లేదా? ఈనాడులో బట్టలు లేకుండా రామారావు గారిని కార్టూన్ లేపించాడా లేదా? ఏది నందమూరి తారక రామారావు గారిని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీలో ఈయనుండి ఆయనకి ఎన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పదవులు లాక్కున్న ఈయన ఇదే ఈనాడు పత్రికలో బట్టలు లేకుండా కార్టూన్లు ముఖ్యమంత్రిని. అదేవిధంగా ఈయన గండిపేటలో ఫామ్ హౌస్లో మందు దాగి అమ్మాయిలతో కులుకుతాడని రాపించాడా లేదా? ఇట్లాంటివన్నీ పిల్లలు పుట్టడానికి ఇంజక్షన్లు వాడుతున్నాడని రాపించాడా లేదా? మరి ఇలాంటి నీచరాతలు స్టార్ట్ చేసింది ఎవరు? ఆ రోజు మేము అసలు రాజకీయాల్లో ఉన్నామా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజకీయాలకు సంబంధం లేదు కదా, ఎప్పుడు రామారావు గారు బతుకున్నప్పుడు సంగతి ఇవన్నీ. సో ఇటన్నీ రాపించి స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు. దాని తర్వాత ఏమన్నా వదిలేరా? జగన్ గారు రాగానే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్ గారు ఎక్కడో బెంగళూరులో ఉంటే ఆయన ఒక్కరోజు కూడా హైదరాబాద్ సెక్రటేరియట్ మొహం చూడాల. హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్కి ఒక్కరోజు కూడా బయట కూడా ఆ రూట్లో కూడా వెళ్ళి ఉన్నాడు. కానీ ఆయన సెక్రటేరియట్లో ఏదో చేసేస్తున్నాడని లేదంటే మొత్తం పరిటాల రవిని చంపించేశాడని చెప్పి ఎక్కడ దాకా వెళ్ళారు వాళ్ళు? సో ఇది స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఎండ్ కూడా వాళ్ళతోనే రావాలి. మీరు అన్నట్టుగా మేము ఆపేసాం, మేము ఎవరిని తిట్టకుండా గాంధీ మహాత్మలా కూర్చున్నాం. ఎరా చేతగానాడా మేము తిడుతున్నా పడిస్తున్నావా? ఏం మగాడివి కాదా? మేము ఇన్ని మాట్లాడి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఇదే కదా వాళ్ళు మాట్లాడేది. సరే ఇక్కడ ఒక విషయం సార్, సరే ఈ విషయాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టి వేరే టాపిక్లోకి వెళ్దాం. పార్టీ అంతర్గత విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, డెఫినెట్లీ అవి డిస్కస్ చేయాలి. సార్ పార్టీలో పోస్టులు పెట్టిన వాళ్ళకి, కమెంట్లు చేసిన వాళ్ళకి 5 రూపాయలు ఏదో ఇస్తున్నారంట. నేను కూడా పార్టీ కోసం ఎక్కడో పాజిటివ్గా మాట్లాడిన వాడినే నేను కూడా. మరి నాకు కూడా 5 రూపాయలు ఇప్పించచ్చు కదా మీరు? ఎవరైతే అన్నారో నాకు కూడా ఇప్పించమంటున్నా. నాకు ఎవరు ఇవ్వట్లేదు. ఎవడైతే ఆ కామెంట్ చేస్తాడో మరి రోజు మాట్లాడుతున్నా కదా, సరే 5 నిమిషం మాట్లాడితే ఎంత ఇస్తారో చెప్పండి, 2 నిమిషాలు మాట్లాడితే ఎంత ఇస్తారో చెప్పండి. పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి, మీరు ఇవ్వాలి. లేదు, ఎవరైతే ఇస్తున్నారో ఆరోపణ చేస్తున్నారు కదా మా మీద, వాళ్ళని అడుగుతున్నాను పాషా గారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మా మీద ఏదో 5 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారని అంటున్నారు కదా, ఆ అనేవాడు ఎవరైనా ఉంటే అయ్యో బాబు నువ్వే వెళ్ళి ఎవరెత్తున్నారో కనుక్కొని వాడికి చెప్తే, లేదా నువ్వే తీసుకెళ్తే నేనే వస్తా, నాకు కూడా ఇమ్మని నేను కూడా అడుగుతా. కానీ మాట్లాడటానికి ఉండాలి కదా, ఎవడిస్తాడండి? కనీసం అంటే డిగ్రేడ్ చేయడానికి. అది సరే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళిపోయి పక్క పార్టీకి వెళ్ళిపోయారు టీడీపీకి. వాళ్ళు అనేది తీసుకోవట్లే, వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వాలని ప్రయత్నం వెళ్తారేమో తెలియదు, కానీ మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే ఇది మొత్తం స్క్రిప్టెడ్ ఉంటుందండి, మేము ఎక్కడన్నా నోరు తెరవాలన్నా కూడా మాకు పైనుంచి ఆర్డర్లు రావాలి, స్క్రిప్ట్ పైనుంచే వస్తుంది అని చెప్పేసి సజ్జల భార్గవ్ గారిని పాయింట్అవుట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? స్క్రిప్ట్ అట్లా ఇస్తారా? అట్లా ఇచ్చేది ఉంటే మరి మా దాకా స్క్రిప్ట్ రావట్లేదండి. నేను దాదాపుగా ఇది 7వ సంవత్సరం డిబేట్లోకి వెళ్తాం. అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, అంతకుముందు దాదాపుగా 1.5 years, ఇప్పుడు ఒక 9 months, దాదాపు 7 years నుంచి నేను టీవీ డిబేట్లకు వెళ్తున్నా. 7 years నుంచి నాకు ఇది మాట్లాడు, నువ్వు ఇదే చెప్పు అని నాకు ఏ రోజు మరి స్క్రిప్ట్ రాలా, ఏ రోజు రాదు కూడా. అసలు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడితే వాళ్ళు అధికార ప్రతినిధి ఎట్ అవుతాడు, లీడర్ ఎట్ అవుతాడు అన్న నువ్వే చెప్పు. స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడేవాడు అసలు లీడర్ ఎందుకు అవుతాడు? సో మాట్లాడే ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళ వాల్యూ వాళ్ళే తగ్గించుకున్నట్టు లెక్క. ఏదో నాకు అది మాట్లాడమన్నారు, ఇది మాట్లాడమన్నారు, ఎందుకు మాట్లాడమంటారు? పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఇది అందరూ తెలుసుకోవాలంటే పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఏది ఆ పార్టీ లైను అనేది, ఇదిగో మన పార్టీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎస్ మన పొత్తులకు సంబంధించినటువంటి మన సిద్ధాంతం ఏంటి, అది లైను. ఆ లైన్ దాటి మాట్లాడకూడదు ఎవరు. సో మేము సింగిల్గా వెళ్ళేది మా విధానం. సో మాకు మోడీ గారు బీజేపీ వాళ్ళు మాతో పొత్తులు అడిగినా మేము వెళ్ళాలా. సో ఇట్లా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని మేము మాట్లాడుతాం అంతే తప్ప స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాం, వాళ్ళని తిట్టమంటే తిట్టాం అంటే వాళ్ళు తిట్టమంటే నీ బుద్ధి జ్ఞానం ఏమైంది? ఒకవేళ నిజంగా తిట్టమని అనుకో, నీకు సిగ్గులేదా? నీకు విలువలు లేవా? అంటే నువ్వు తిట్టమంటే అంటే ఇప్పుడు ఏడాది తిట్టమంటే తిట్టావు, ఆడకెళ్ళి రేపు వాళ్ళు తిట్టమంటే తిడతావా? అంతే కదా. పోసాని గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి కొన్ని పచ్చ మీడియాలలో వస్తుంది. ఏంటి అంటే సజ్జల భార్గవ్ గారి దగ్గర నుంచి మాకు వచ్చేది ఒక స్క్రిప్టు, డబ్బులు కూడా వచ్చాయి, ఆయన చెప్పంటే నేను చెప్పినా అంట ఆయన చెప్పిండా లేదా తెలియదు. ఆయన బయట పచ్చ మీడియా అదే కాదు పత్రికల్లో ఏదేదో రాసేసి, ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చి ఏం చెప్పలేడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసేస్తే సరిపోయింది. ఆయనే 100 సినిమాలకు పైగా స్క్రిప్ట్ రైటర్, ఆయనకు ఒకరు రాసిచ్చాలా? మాట్లాడేవాడికన్నా దిమాకుండి మాట్లాడాలి కదా. 2 డబ్బుల విషయం అన్నారు కదా. గవర్నమెంట్లో చైర్మన్ పదవిలో ఉంటే ప్రభుత్వం శాలరీ వస్తుందండి, దానికి దీనికి ఏం సంబంధం? డైరెక్టర్కి శాలరీ వస్తుంది, చైర్మన్కి శాలరీ వస్తుంది, కన్సల్టెంట్లు లేదంటే సలహాదారులు వీళ్ళకి కూడా ప్రభుత్వం శాలరీ వస్తుంది.
పార్టీ కాదు కదా ఇచ్చేది, ప్రభుత్వం ఆ సాలరీ తోటే మైహోమ్ భూజాలో ఫ్లాట్లు, అక్కడ భూములు, ఇక్కడ కార్లు అన్ని కొన్నాడా? అంటే ఇప్పుడు 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎట్టగొన్నారు, ఈయనైతే అట్టానే కొన్నాడు అనుకోండి. ఆయన ఎట్టగొన్నాడు చెప్పండి? పాలమ్మి పెరుగమ్మి లేదా పచ్చళ్ళు అమ్మి రామోజీ ఫిలిం సిటీ కట్టాడా రామోజీరావు గారు? మీరు అంటున్నారు కదా పోసాని గారు, ఆయన 100 సినిమాలకు పైగా రచయితగా చేశాడు, యాక్టర్. ఆయనకు ఆల్రెడీ ఆ గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతంలో కాకాని దగ్గర అనుకుంటా ఆయనకు పొలాలు అవి ఉన్నాయి, మీకు తెలుసు వాల్యూ ఎంత ఉంటుందో. 2 మైహోమ్ భూజాలో ఫ్లాట్ కొంటే పెద్ద 100 కోట్లు కోటేశ్వరుడి కింద లెక్క ఏంటి? ఈఎంఐ కట్టుకునేటటువంటి ఓపుకుంటే 90% లోన్ ఇస్తారు. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎట్ట రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. మైహోమ్ భూజాలో ఫ్లాట్ ఉంది, లేదా నెలకు ఎంత వస్తున్నాయి, గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ శాలరీ వస్తుంది. ఆయన ఆల్రెడీ సినిమాలకు సంబంధించి యాక్ట్ చేశాడు, మంచి యాక్టర్, పర్ డేనే ఎంతనే ఆయనకు రెమ్యునరేషన్ ఇస్తారు కదా. సో ఇప్పుడు ఏమన్నా ఉన్నాడు కొత్తగా? దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాడు? దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నాడు నాకు తెలిసి. మరి అట్లాంటప్పుడు ఉండదా? మరి ఏ విధంగా వచ్చాడండి? ఇప్పుడు జైబేరికి సంబంధించి మురళీమోహనం, ఆయన మరి ఏ స్థాయికి వచ్చాడు? ఈరోజు హైదరాబాద్లో ఒక బిగ్ షాట్లో టాప్ 100 లిస్ట్ తీసుకుంటే జైబేరి మురళీమోహన్ ఉంటాడు కదా. మరి సినిమాల్లో ఆ రోజు చాలా తక్కువ కదా రెమ్యునరేషను, మరి ఏ స్థాయి ఎట్లా వచ్చాడు ఆయన? సో అందరూ అట్ట వచ్చేసారు కాబట్టి పోసాని గారు కూడా అట్ట వచ్చారని నేను ఫీలింగ్ ఏమో. చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు, అమ్మనమ్మ గారు ఇచ్చింది 2 ఎకరాలు వాళ్ళకు ఉంది, 2 ఎకరాల నుంచి ఈరోజు 10 లక్షల కోట్ల ఆస్తి వచ్చింది కాబట్టి అందరూ అట్టాన్ని సంపాదించుకుంటారంటే కుదరదు. సరే, ఇందులో కొంచెం సీరియస్ ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఇది యాక్చువల్గా అందరూ కార్యకర్తల సమస్య, ఇది సంబంధించిన సమస్య కాబట్టి కొంచెం సీరియస్గా సమాధానం కావాలి. సార్, పార్టీలో వైఎస్ఆర్సీపీ అన్న పార్టీలో సభ్యత్వం అన్నది ఎన్ని సంవత్సరాలు అయింది సార్ తీసుకొని, అంటే ఇచ్చి సభ్యత్వాలు ఇచ్చి? కొత్తగా వచ్చే వాళ్ళకి సభ్యత్వం ఎప్పటికప్పుడు ఇస్తారు. ఓకే, ఇస్తున్నారు, ఆప్షన్ ఉందా? కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి నేను విన్నది 4 సంవత్సరాల కింద ఇచ్చారు, ఇంతవరకు ఇవ్వలేదు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉండదంటే, పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి సభ్యత్వం అనేది, కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వాలంటే సభ్యత్వం తీసుకొని జాయిన్ అవుతారు, ఇది ఒక పాయింట్. 2, ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా సభ్యత్వ నమోదు అనేది, కొత్త సభ్యత్వ నమోదు కామన్గా ఉంటుంది. కానీ కొత్త సభ్యత్వ నమోదులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే 2 ఏళ్ళు కోవిడ్, మీరు చూసారు 2 ఏళ్ళు కోవిడ్, అసలు మనిషి కలుసుకునే పరిస్థితి లేదు. మేము ప్రభుత్వం పరంగా అడ్మినిస్ట్రేషన్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు మా నాయకుడు. 2 పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అంటే ఓ టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, 1,00,000 మెంబర్షిప్ అయిందో నియోజకవర్గంలో అని చెబుతారు. వాళ్ళకి బడ్డోట్లు చూస్తే 40,000 50,000 ఉంటాయి, 1,00,000 సభ్యత్వం అయిపోయిందంట. ఎట్లా? నియోజకవర్గ ఇన్ఛార్జో ఎమ్మెల్యేనో ఉంటాడు కదా, వాళ్ళే డబ్బులు కట్టి సభ్యత్వం ఇచ్చేస్తారు. మీ పేరుతో కూడా ఉండొచ్చు, నా పేరుతో కూడా వాళ్ళు ఇచ్చేసి ఉండొచ్చు. ఇట్లాంటి సభ్యత్వాలు ఏం చేసుకోవాలి? సో ఎవరో ఏదో సభ్యత్వాలు సార్, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. ఏ ఆశామాషిగా అట్లా రాజకీయాలు చేసేటటువంటి. కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు సార్, కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పార్టీలో చేరాలి, పార్టీకి సేవ చేయాలనుకున్నాడు. రమ్మనండి, నాకు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? అతన్ని సెంట్రల్ ఆఫీస్కి రమ్మనండి, సెంట్రల్ ఆఫీస్, తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్కి రమ్మనండి. నేను ఎవరిని కలవాలో చెప్తా, నా నెంబర్ ఇవ్వండి. చెప్పండి, ఇప్పుడు అందరూ వస్తారు కదా. అక్కడ ఎవరినైతే నేను కలవాలో వాళ్ళ నెంబర్ కూడా అతనికి నేను అటాచ్ చేస్తా. సో నెంబర్కి అటాచ్ చేస్తే ఆయన వచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చు, దాంట్లో నో డౌట్. డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. ఎస్, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. మీ పేరు చెప్పకుండా డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారనుకోండి, కొంత ఏంటంటే మీటింగ్స్ అయ్యి ఉంటే ఆ లోపలికి ఎలో చేయరు. అది లేరనుకోండి, ఫ్రీగా లోపల పార్టీ ఆఫీస్లో కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి వెళ్ళొచ్చు. అది చూసుకొని వెళ్ళమనండి. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఆయనకి ఇవ్వండి, డెఫినెట్లీ దాంట్లో ఉంటుంది. సార్, మా పార్టీ 1,32,00,000 మంది ఓట్లు వేశారు. మెంబర్షిప్లతో ఉన్నాయా లేవా దాన్ని అది సమస్య కాదు. రెండోది ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది, పాత వాళ్ళు ఆల్రెడీ ఉండుంటారు, రాజీనామా చేసినాడికి మెంబర్షిప్ పోయిద్ది, అంతే కదా. ఓకే, ఇది సింపుల్ పాయింట్. సరే, నేను ఎందుకు అడిగినా అంటే మెంబర్షిప్ల గురించి. ఇన్సూరెన్స్ సార్, ఒక పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ తీసుకుంటే, టీడీపీ వాళ్ళ కార్యకర్తల కోసం చాలా చేస్తుంది, మీకు తెలిసి ఏం చేస్తుందో ఏం చేస్తుందో. మన పార్టీలో ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్ ఉందా? ఒకటే ఏంటంటే సార్, ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒకటి కొత్తగా, ఇప్పుడు వాళ్ళు మన జనసేన లేదో మేము ఇన్సూరెన్స్లు కడుతున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసి, మీరు వినాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేసి ఒక 500 1000 200 ఎంతో కట్టేసి మళ్ళీ 300 ఒక్కొక్క వ్యక్తి మీద మిగిల్చుకునేటటువంటి కార్యక్రమం చేసే వాళ్ళు నేను రాజకీయ పార్టీ అన్న. అసలు అది తెలుగుదేశం అయినా అని, జనసేన అయినా అని. నిజంగా నువ్వు కార్యకర్తలకు ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించాలి అని అంటే, కార్యకర్తలకు సంబంధించినటువంటి దాంట్లో రూపాయి కూడా లేకుండా నువ్వు చేయించగలగాలి. 0 తీసుకొని 0 రూపీస్తో చేయించగలగాలి. అది నువ్వు చేసినట్టు. నిజంగా మా పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా ఇబ్బందులు జరిగితే, ఎవరికైనా అయితే, ఏదన్నా ప్రమాదవశాత్తు ఇంకోటి అయితే, అది పార్టీ అధిష్టానం దృష్టికి కానీ తీసుకురాగలిగితే డెఫినెట్లీ ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంది,
ఉంటుంది కూడా, ఇంకెవరికైనా జరిగినా కూడా. అందరికీ కలిపి ఇన్సూరెన్స్ చేసే ప్రాసెస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఒకటి సార్, పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో నేను క్లియర్గా చెప్పాను, కొన్ని ఓపెన్గా చేసే ఉంటాయి, కొన్ని ఓపెన్గా చేయనే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు మన ఈ మధ్య అరెస్టులు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలందరికీ మా పార్టీ అండగా ఉంది, ఇంక్లూడింగ్ లాయర్లతో సహా మొత్తం అన్ని పార్టీ దానికి సంబంధించి చూసుకుంది. ఎవరి మీద అయితే దాడులు జరిగినాయో ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందించాము. ఎవరో తెలుగుదేశం అధికారంలో అనగానే ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు, ఏదైతే మా పార్టీ నాయకుల మీద దాడులు జరిగి హాస్పిటల్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మేము ఎక్కడైనా పబ్లిసిటీ చేసామా? ఎక్కడైనా పబ్లిసిటీ జరిగిందా? మీకే తెలియదు ఇప్పుడు దాకా యాక్చువల్గా. సో ఇవన్నీ ఇంటర్నల్గా చేసాము. నా నెక్స్ట్ ప్రశ్న అదే, యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చనే అది. సోషల్ మీడియాలో పార్టీ కోసం మీకోసం పనిచేసే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళని స్ట్రీమ్లైన్ చేసే ఆలోచన, ప్లానింగ్ ఏమన్నా సీరియస్గా ఉందా? ఎందుకంటే ఈరోజు వైసీపీ సోషల్ మీడియా స్ట్రీమ్లైన్ లేదు. ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడుకుంటారు, అది ఓకే చేయాలి, నో డౌట్. కానీ వాళ్ళని స్ట్రీమ్లైన్ చేసే ఏమైనా ఐడియా ఏమైనా ఉందా? ఏమైనా ప్లానింగ్ ఉందా? ఉండదు అంటున్నా. అట్లా అదే సోషల్ మీడియా అంటే. ఓకే, మీరు మెయిన్ బాడీ లేదంటే పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో స్ట్రీమ్లైన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా మేము కొంతమందికి పదవులు వేస్తాం, ఏది జిల్లా అధ్యక్షులుగానో నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు, ఇంతవరకు స్ట్రీమ్లైన్ అయ్యిద్ది. బట్ పోస్టులు ఎవరైతే పెడతారో అది మేము ఆర్గనైజ్డ్ కాదు. తెలుగుదేశాన్ని ఆర్గనైజ్డ్, వాళ్ళు ఓ పోస్ట్ పంపిస్తారు, ఐటీడీపీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు పెట్టిస్తే వాళ్ళు ఓ పోస్ట్ పెడితే సేమ్ కాపీ పేస్ట్ అంతే, దాంట్లో ఎడిట్లు కూడా ఉండవు. సో మహా వాళ్ళ దగ్గర అట్లా ఉండదు. మీరు ఇప్పుడు బాయ్కాట్ లైలా అన్నారు మొన్న, మేమన్నా పిలుపునిచ్చామా? ఎవరికాళ్ళు అయిపోయింది. తర్వాత మేము వద్దన్న ఆపేమన్నా ఎవరిని ఆగుతారా? కొంతమంది ఆగుతారేమో, కొంతమంది ఆగరు కదా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే. ఇది ఆర్గనైజ్డ్ కాదు. సో అభిమానంతో పనిచేసే సోషల్ మీడియా. అభిమానంతో పనిచేసేవాడిని మీరు ఆపేయాలని అనుకుంటే నువ్వెవడమన్నా నాకు చెప్తానికి అంటాడు. నేను జగన్ గారు చెప్తే ఏంటా అంటాడు. జగన్ గారు అందరికి చెప్పగలుగుతాడా? చెప్పలేడు కదా. సో ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి మీరు ఆపండి అనే వరకు ఫోన్ చేశాడు అనుకో, మీరు ఎవరన్నా నాకు చెప్తానికి నా ఇష్టం, నేను అభిమానంతో పెట్టుకుంటున్నా, నేను జగన్ గారికి ఇన్ని సీట్లు వస్తాయని పెట్టుకుంటా, లేదంటే మన పార్టీకి సంబంధించిన నాయకులు నేను పొగడతా పెట్టుకుంటా, లేదా అవసరాలు నేను తిడతా పెడతా, నువ్వెవడో చెప్పడానికి అంటాడు. ఎందుకంటే మాది ఆర్గనైజ్డ్ కాదు కాబట్టి. పార్టీ ఆర్గనైజ్డ్, బట్ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్తో పనిచేయదు. ఎందుకంటే నికార్సైనటువంటి అభిమానంతో పనిచేస్తుంది. మీరు ఎంత తొక్కేయాలనుకుంటే అంత లెగుస్తారు. అదే మీరు ఆర్గనైజ్డ్గా చేసేవాళ్ళనుకోరే మీరు అందరూ ఆగిపోండి అంటే ఆగుతారు. సో ఇక్కడ ఎవరు ఆగమంటే ఆగరు. అందుకని మీరు చూడండి, ఎంతమంది మీద కేసులు పెడుతుంటే ఎక్కడన్నా ఆగారా? ఇంకా పెట్టుకోండి బాబు అంటున్నారు, ఇంకా పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక విషయము చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పుడైతే అరెస్టులు మొదలయ్యాయో, అరెస్టులు మొదలైన తర్వాత అంత ఎఫెక్ట్గా వైఎస్ఆర్సీపీ మన అడ్వకేట్స్ లీగల్ విభాగం పనిచేయలేదు. ఉదాహరణకి సజ్జల భార్గవ్ గారి మీద కేసు అన్నది వస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడారు, కానీ కార్యకర్తల కోసం హైకోర్టుకు కూడా వెళ్ళలేకపోయారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దానికి ఏమంటారు? రాంగ్ అంటున్నా సార్. ఇదే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసిన దాంట్లో చాలామంది ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఆ బెయిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇప్పించారు. అట్లా అనుకుంటే మీరు పోసాని కృష్ణమురళి గారు పెద్ద ఫిగరే కదా, ఆయనకి మొన్న బెయిల్ రాలా, మళ్ళీ నన్ను కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. సో కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది, కొన్ని కేసుల్లో లేట్ అవుతుంది. అంతెందుకు, ఇప్పుడు కొన్ని కేసులకు సంబంధించి డ్రాగ్ అవుతానే ఉంటాయి. సో ఇప్పుడు మాకు సంబంధించి అవసరం శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, 14 రోజులు రిమాండ్, ఇప్పటి వరకు ఇంకా రాలా. మా పార్టీకి సంబంధించినటువంటి పానుగంటి చైతన్య విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా చేశాడు, అరెస్ట్ అయ్యాడు, చానాలు జైల్లో ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చారు. సో దీంట్లో లీగల్గా వాళ్ళు పోరాడలేదనేది చాలా రాంగు. మీరు ఆ దృష్టికి తీసుకెళ్ళారు. సపోజ్ ఇప్పుడు నా మీద కేసు పడింది అనుకోండి సార్, నేను ఆ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తేనే కదా తెలిసిద్ది. లేదంటే నన్ను ఎవడో ఎత్తుకెళ్ళిపోతే ఎవడో అలా చెప్పొతే ఎట్ట తెలిసిద్ది? మీడియా ద్వారానో ఇంకోనో సమాచారం వాళ్ళ దాకా చేరాలి కదా, లేదా మా పార్టీ నాయకులు మా వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అట్లా చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పార్టీకి సంబంధించిన వాళ్ళే షూరిటీ, పార్టీయే వాళ్ళకి సంబంధించినటువంటి బెయిల్ అంశాలు కానీ. సో ఆ కుటుంబానికి వాళ్ళు కొన్ని రోజులు ఉన్నప్పుడు కొంత ఆర్థికంగా ఆదుకునేటటువంటి కార్యక్రమం ఇవన్నీ డెఫినెట్లీ పార్టీ చేసింది. కాబట్టే మీరన్న సోషల్ మీడియా కార్యకర్తలందరికీ ఈరోజు భరోసా ఉంది. ఎస్, మాకేమన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వెనకాల ఉంది. సో మాకు బెయిల్ అంశాలు కానీ లీగల్ పరంగా పోరాడటానికి ఓ పెద్ద లీగల్ సెల్ ఉంది అనేది మా వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తలకి బలం అదే. లేదు ఎవరు పట్టించుకోకపోతే ఎవరు వాళ్ళు కూడా పెట్టడం మానేస్తారు కదా. పార్టీ అంతర్గత విషయాలుకి పులి స్టాప్ పెట్టేద్దాము, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. దాదాపు 2 గంటల పాటు, అంటే బడ్జెట్ అన్నది
ప్రవేశపెడితే మొత్తం 45 పేజీలు 46 పేజీలు వస్తే 46 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 26 పేజీల సబ్జెక్ట్ అన్నది ఈ ప్రెస్కి చెప్పడం జరిగింది. అంటే చాలా మంచి కంటెంట్, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఆధారాలతో సహా ముందర పెట్టడం జరిగింది. కానీ చివరిలో ఆయన అన్న ఒక మాట ఏదైతే ఉందో, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎందుకు సార్, ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? నాకు అర్థం కాదు. మొత్తం ఈయన పడ్డ కష్టం మొత్తం గాల్లో కొట్టుకుపోయిందిగా. అంటే ఒకటి విలేకరులు అడిగిన దానికి సమాధానం చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నన్ను ఇట్ట అన్నాడు, నేను విమర్శ చేస్తున్నాను ఆయన అలా. పవన్ కళ్యాణ్ దారిని పోయి దానిలాని ట్రీట్ చేస్తాం ఈరోజు కూడా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎక్కడ రియాక్టో ట్విట్టర్లో ట్వీట్ ఎడబెట్టలా. కానీ వెళ్ళేటప్పుడు విలేకరు అడిగినప్పుడు సమాధానం దాటవేశారనుకోండి. సార్ విలేకరు అడిగిన ప్రశ్న ఏంటి సార్? విలేకరులు అడిగిన ప్రశ్న, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ పోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు అని. ఎవరు అంది? పవన్ కళ్యాణ్. అతను ఎవరు? మామూలుగా అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన స్థాయి ఏంటి సార్? ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అని అడిగేదే మీరు ఆయనని. ఎవరిని? ఇప్పుడు ఎవరిని అడగట్లా, మేము స్పీకర్ని అడుగుతున్నాం. సరే స్పీకర్ గారిని అడగట్లా, స్పీకర్ గారిని అడుగుతున్నాం. అది కూడా ఏంది, రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కు కాబట్టి అడుగుతున్నాం. మేమేదో మాకు అదేదో భిక్షలాగా వేయమని అడగట్లా. సో ఆయన మేము పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు నాయుడు అడగట్లా. గౌరవ స్పీకర్ గారు ప్రజాస్వామ్యతంగా ప్రజల పక్షాన పోరాడేటటువంటి గొంతుగా మాకు హక్కు ఉంది. ఈ శాసనసభలో 4 పార్టీల్లో 3 ఒక వైపు ఉన్నాయి, మిగిలింది మేము ఒక్కలే ఉన్నాం కాబట్టి మాకు హక్కుగా రావాలి అని హక్కుగా రావాల్సిన దాని మీద అడిగాం. మేము వాళ్ళని అడుక్కోవట్లా. మరి ఈ మాట అనవలసిందుకు వచ్చింది? వేరే ఏదన్నా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదన్నా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఈ మాట అనుకుంటే బాగుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి స్థాయి పెంచాం. ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పదవి చంద్రబాబు నాయుడు వేసాడు కాబట్టి ఒక ముష్టి అంట నేను. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవి కాదు. మళ్ళీ వాళ్ళ మీద మనం ఏమన్నా నేనేదో ఉప ముఖ్యమంత్రిని ముష్టి పదవి అన్నా అని చెప్పి వాళ్ళు అనుకోవడానికి అది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సో ఆయన నీకు వేసాడు. ఆ వేసినటువంటి దానికి సంబంధించి నీ స్థాయి పెంచాడు కాబట్టి చంద్రబాబు నాయుడు, అందుకని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నాం. లేదా ఏంటి స్థాయి? గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. మేము స్థాయి పెంచాం కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా జనసేన వాళ్ళు. ఒరే మా నాయకుడిని కార్పొరేటర్ స్థాయికి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ పిచ్చివాగుడు ఎందుకు? మీరు అన్నట్టుగా 2 గంటల ప్రెస్ మీట్లో 2 గంటల ప్రెస్ మీట్ని డైవర్ట్ చేసే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం వాళ్ళు చేశారు. లేదంటే ఇంకో అంశం తీసుకొని వస్తారు. ఇది కాకపోతే ఏం లేదు, వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, అదేది ఆయన సైకో, ఇంకోటి అంశం తీసుకొస్తారు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? 2 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రభుత్వాన్ని ఏకిపడేసి మీరు చేస్తున్న ఎన్ని తప్పులన్నీ ఎండగడితే ఒక్కడంటే ఒకడు వచ్చి దాని మీద మాట్లాడరు. ఎందుకంటే పొలిటికల్ అంశంలో టర్న్ తిప్పాలి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డాక్యుమెంట్ తప్పని చెప్పగలరా? చెప్పలేరు. సరే దొరికిపోతారు. అందుకనే దీన్ని డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ ఎత్తడం, తెలుగుదేశం వాళ్ళందరూ మళ్ళీ మాట్లాడటం, జనసేన వాళ్ళందరూ దాని గురించి ఎత్తుకోవటం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్. దీనికి సెకండ్ క్వశ్చన్ ఇందులో పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీలో మార్పులు, ఒక 3 మార్పులు ఇవి చేయాలి, చాలా అవసరం. ఒక వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్తగా, ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అవసరమైన 3 మార్పులు ఏంటి మీ లెక్క ప్రకారం? సార్ ఒకటి, రాజకీయ పార్టీలో మార్పులు అనేది ఎప్పటికప్పుడు సహజంగా చేసుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే అది మెయిన్ స్ట్రీమ్లో పైన ఉండేటటువంటి రాష్ట్ర స్థాయి నుంచి మీరు అన్నట్టుగా జిల్లా స్థాయి, తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఎప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఎందుకంటే కంటిన్యూ ఒకళ్ళే ఒక పదవిలో ఉండరు. సో గ్రామ అధ్యక్షులు మారుస్తారు, మండల అధ్యక్షులు మారుస్తారు, ఎక్కడికక్కడ కొత్త రక్తాన్ని తీసుకొని వస్తాం. ఈ మార్పులు చేర్పులు పార్టీ పరంగా కూడా జరుగుతూనే ఉంటాయి. రెండోది ఇక్కడ మెయిన్గా ఏంటంటే సార్, మా పార్టీ అనేది ఒక పోరాటాలతో ఏర్పడేటువంటి పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, సో వాళ్ళకి రాజీనామా చేసి వాళ్ళందరినీ ఎదిరించి, అంటే ఓ పెద్ద కొండను ఢీకొని వచ్చినప్పుడు మా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా. ఇది మాకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, జగన్మోహన్ రెడ్డి గారితో మాకు ఫోటో దిగాలి. బట్ 1,32,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు కోటి వేస్తే కనీసం మీరు ఒక 50,000 మంది అన్న ఫోటోలు తీర్చగలుగుతామా? జనరల్గా అనుకుందాం, అసాధ్యం కదా. అదే మళ్ళీ మీకు పాదయాత్ర లాంటిది ఉండి రోజు మీరు నిరంతరం ఉంటే కనీసం రోజుకు 1000 మందో 2000 మందో కలుస్తారు ఉంటుంది. బట్ ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పార్టీకి సంబంధించినటువంటివి చూడాలి, 2 బిజినెస్ వ్యవహారాలు చూడాలి. ఎందుకంటే పార్టీ నడపాలంటే బిజినెస్ ఉంటేనే కదా, దానికి ఫండింగ్ కావాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్తో వచ్చే డబ్బులతోనే పార్టీ నడపాలి. దీనికి సంబంధించి ఉంటే మా పార్టీ నాయకుల మీద పెడుతున్న కేసులకు సంబంధించి వాళ్ళతో అంతా డిస్కస్ చేయాలి. మళ్ళీ ప్రజా సమస్యల మీద మనం ఎట్లా అడ్రస్ చేయాలనే దాని మీద ఉండాలి. సో నిరంతరం బిజీగా ఉంటారు. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి వచ్చినప్పుడు రోజు 300 మందో 400 మందో మ్యాక్సిమం పాజిబుల్ అయినంత మంది, ఒక రోజు అయితే 600-700 మంది కూడా కలిసిన రోజులు ఉన్నాయి.
సో ఆయన 4-4:30 దాకా లంచ్ చేయకుండా కలిసిన రోజులు ఉన్నాయి. ఎవరన్నా నాయకుడు ఉంటాడా సార్? మధ్యాహ్నం 2 అయితే మనం భోజనం చేయకపోతే మనకే అంతసేపు నిలబడి అందరిని కలుస్తూ ఉంటే 4:30-5కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇది ఓడిపోయిన తర్వాత కూడా ఇది. సో మా వాళ్ళు అందరూ కలవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు అసలు కార్యకర్తలు అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ దిగాలి, ఓ ఫోటో దిగాలి. బట్ అందరి కోరికలు తీరుతాయి, కొద్దిగా టైం పడుతుంది. సరే, నెక్స్ట్ ప్రశ్న ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే రంగన్న గారు మరణించారు, విట్నెస్ ఆయన. ఆ మరణం వెనకాల కొన్ని సందేహాలు ఉన్నాయి అని చెప్పేసి సెట్ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు వేసినట్టున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? 5 ఇప్పటికి 2019 నుంచి ఈ రోజు వరకు 5 విట్నెస్తో చనిపోయారు. ఎలా పాసిబుల్ సార్ ఒకే కేసులో 5 చనిపోవడం? ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఇది చనిపోయిన దానికి సంబంధించి 70 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి చనిపోతే, అంటే ఆయన అనారోగ్య సమస్యలతో 70 ఏళ్ళ వయసు ఉన్న రంగన్న చనిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలి. ఏది డాక్టర్ ఈసీ గంగిరెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మామ, భారతమ్మ గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు. అంటే ఎవరైనా 2 చేతులు ఎత్తి దండం పెడతారు, అతను గొప్ప డాక్టర్. ఆయన అనారోగ్య సమస్యలతో, ఎందుకంటే ఆయన వయసు కూడా పెద్ద 73 ఏళ్ళు ఎంతో, ఆయన చనిపోయినా దీనికి ఆపాదించేయాలి. ఎవరైతే జగన్ గారి దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేసి ఆయన దగ్గరే సహాయకుడిగా ఉన్నటువంటి నారాయణ యాదవ్, సో ఆయన అసలు డ్రైవర్గా కూడా లేడు, ఆయన వ్యక్తిగత సహాయుడిగా ఉన్నాడు. పాదయాత్రలో ఉన్నప్పుడే కానీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం బ్రెయిన్కి సంబంధించినటువంటి ఏదైతే బ్రెయిన్ ట్యూమర్ లాంటిది వచ్చి ఆయన అక్కడే పడిపోవటం. సో పాదయాత్రలోనే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్కి పంపించి చూపించటం. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ అనారోగ్య సమస్యలతో మళ్ళీ హాస్పిటల్ పాలయ్యి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు చనిపోయాడు. ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్ పులివెందులు వెళ్ళారు, మీకు గుర్తుండదో లేదు? అవును. ఆయన ఎందుకంటే రాజారెడ్డి గారి నుంచి ఉన్నాడు ఆయన. సో ఆయన చనిపోయినా దీనికి ఆపాదించేయాలి. ఈ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఏదైనా చెట్టు ఎవరన్నా నరికారు అనుకోండి, దానికి కూడా జగన్ గారి కారణం అంటారు. అభిషేక్ గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన డాక్టర్ గారు, ఆయన యంగ్ డాక్టర్, ఆయన కూడా బ్రెయిన్ సోదరుడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ అభిషేక్ రెడ్డి. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసులో ఉన్నారంట. ఎవరున్నారు? నారాయణ యాదవ్ కేసులో ఉన్నాడా? గంగిరెడ్డి గారి కేసులో ఉన్నాడా? మీరు చెప్పండి. అభిషేక్ రెడ్డి ఉన్న కేసులో ఉన్నాడు. ఇరికించాలనుకోని ఏదో మీరు ప్రయత్నాలు చేసేసి వీళ్ళందరూ ఉన్నారు. రంగన్ చనిపోయింది ఎవరు గవర్నమెంట్లో? ఇప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఎవరు గవర్నమెంట్లో? అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా. మరి ఏ గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారు? అయినా సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐలో ఉంది. మళ్ళీ మీరు ఇక్కడే మీ ఇష్టం ఉన్నట్టు మీరే ఏది పడితే అది డిస్కస్ చేసేసి గంట సేపు డిస్కస్ చేశాను నేను క్యాబినెట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి ప్రజలారా. ఎవరు ఒక వాచ్మెన్ చనిపోతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే వైఎస్ సునీత గారి ప్రాణానికి కూడా హాని ఉంది. డైరెక్ట్గా అడుగుతున్నాం మిమ్మల్ని. ఈ ప్రభుత్వం నుంచే హాని ఉంది అంటున్నాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి హాని ఉంది అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం నుంచే హాని ఉంది అంటున్నాం. ఓకే, నర్రెడ్డి సునీత గారికి ఈ ప్రభుత్వం నుంచే ప్రాణహాని ఉంది. దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచే ప్రాణహాని ఉంది. ఎందుకు? వివేకానంద రెడ్డి గారు చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే. దాన్ని రాజకీయంగా వాడుకుంది చంద్రబాబు నాయుడు గారే. 5 ఏళ్ల పాటు దాన్ని రాజకీయంగా వాడుకొని ఏదైతే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ చనిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. మరి అలాంటప్పుడు సునీత గారికి మీద హెడ్డింగ్లు పెడుతున్నారు కాబట్టి మరి ఎవరు హెడ్డింగ్లు పెడుతున్నారు? అదే ఛానల్ పెడుతున్నాయి కదా ప్రాణహాని ఉందని చెప్పి. అంటే ఎవరి నుంచి ఉంటుంది? అధికారంలో ఉంది వాళ్ళే కదా, అధికారంలో ఉన్న నుంచే ఉంటుంది కదా ప్రాణహాని. అంటే మీరు కూడా సస్పెక్ట్ చేస్తున్నారా సునీత గారి ప్రాణానికి హాని ఉందని? వాళ్ళు రాస్తున్న దాన్ని బట్టి సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది అన్న. ఇప్పుడు వాళ్ళు రాస్తున్నటువంటి మీడియా ఎవరిది? తెలుగుదేశం పార్టీ మీడియా. తెలుగుదేశం పార్టీ మీడియా సునీత గారికి ప్రాణహాని ఉందని రాశారు అని అంటే గవర్నమెంట్లో ఉంది ఎవరు? వాళ్ళ గవర్నమెంట్లోనే ఆమెకు ప్రాణహాని ఉందని రాశారంటే గవర్నమెంట్లో ఉన్న నుంచే ప్రాణహాని ఉంటుంది కదా. మేము ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా వాళ్ళ దృష్టిలో, మేము అసలు చచ్చిపోయిన పార్టీ కదా వాళ్ళ దృష్టిలో. సో మా మీద ఎట్లా ఆరోపిస్తారు? మరి ఒక విషయం నేను అబ్జర్వ్ చేశానండి, అంటే అది యాదృచ్ఛికం అవ్వచ్చు, ఐఎమ్ సారీ, బట్ కొన్ని గంటల ముందు రంగన్న గారు చనిపోవడానికి కొన్ని గంటల ముందు అనుకుంటా లోకేష్ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడారు. శాసన మండలిలో నిలబడి బాబాయిని అని చెప్పేసి. యాక్చువల్గా ఇది కోయిన్సిడెన్సా? ఆయన మాట్లాడము సాయంత్రానికి చనిపోవడము ఎట్లా జరిగింది? ఇది మొత్తానికి ఈరోజు ఎట్లయిపోయిందంటే మళ్ళీ ఈ హత్య అనేది మళ్ళీ మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చేసింది. మెయిన్ స్క్రీన్ మీదకి తెస్తారంట. ఓకే, వాళ్ళు అనుకున్నప్పుడు తెస్తారు. కామన్, వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని డైవర్ట్ చేయాలి. సో 10 రోజులు ఒక అంశం మీద నడుపుతారు. 10 రోజులు బోటు, 10 రోజులు రిషికొండ, 10 రోజులు జత్వాని, 10 రోజులు తిరుపతి లడ్డు, ఇంకో 10 రోజులు ఇంకొకటి. సో ఈ 10 రోజులు ఇది నడపాలి. దాన్ని ఒక స్క్రిప్ట్ ప్రకారం నడుపుతారు వాళ్ళు.
ఎందుకంటే నిన్న అసెంబ్లీలో అప్పులకు సంబంధించిన అంశం బయటకు వచ్చింది. తెలుగుదేశం అన్ని తప్పుడు ప్రచారం చేసింది అనేది ప్రజలందరికీ వాస్తవాలతో సహా అర్థమైనాయి. ఓ పక్క సూపర్ 6 గురించి విపరీతమైనటువంటి డిస్కషన్, ప్రజలందరూ తిడతా ఉన్నారు. సో ఈ అంశాలన్నీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి విత్ ఆధారాలతో ఈ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు. ఈ ఎక్కడ డిస్కషన్ రాకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఎవరో రంగన్న చనిపోయాడు, దాని మీద సిట్టేస్తున్నాం, లేదంటే సుబ్బయ్యకి ఏదో అయింది దాని మీద డైవర్జన్ అంటారు. 100%. కాకపోతే రంగయ్యకి సంబంధించినటువంటిది నిజంగా అనుమానాస్పద మృతి అయితే విచారణ చేయాల్సింది మీరు. విచారణ చేసి ఎవరుంటే అనుమానాస్పదంగా పోలీసు వాళ్ళు చేశారా, ఇంకొకరు చేశారా, నిజంగా అది అనుమానాస్పద మృతి, అనారోగ్యంతో మృతి చెందాడా తేల్చాల్సింది మీరు. తేల్చాల్సిన మీరు గంట సేపు క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో డిస్కస్ చేశారంటే ఎంతకంటే దిక్కుమాలితనం ఇంకోటి ఉంటుందా? ఎంతకంటే దుర్మార్గమైనతనం ఇంకోటి ఉందా చెప్పండి? ఓ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక వాచ్మెన్ చనిపోతే గంట సేపు క్యాబినెట్ సమావేశంలో డిస్కస్ చేశాడంట. సరే, ఇంకో విషయం సార్, బస్సు గురించి. జిల్లా స్థాయిలో మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్తే మీరేంటి రాష్ట్ర స్థాయిలో అంటారు? సరే, జిల్లా స్థాయిలో అంటే ఎప్పుడు నేను చేయొచ్చు? ఇప్పుడు వెళ్ళొచ్చా? పంపిస్తున్నా ఎవరన్నా? అట్లా కాదు, స్టార్ట్ చేసిన తర్వాత స్కీమ్ స్టార్ట్ ఎప్పుడు? తర్వాత అది కూడా చెప్పాలి కదా. ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత? ఆల్రెడీ సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టాలి అంటే ఈ సంవత్సరం కూడా లేనట్టే. అంటే 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత మంత్రి ప్రకటించారు కదా, అది కూడా మహిళా మంత్రి. మహిళా మంత్రి బస్సుల్లో జిల్లా స్థాయిలో ప్రయాణించవచ్చు అని చెప్పారు కదా. ఎప్పుడు ప్రయాణించవచ్చు? ముందు దానికి సమాధానం చెప్పండి. 2 రాష్ట్ర స్థాయిలో మేమల్లా, మీరే చెప్పారు ఎన్నికలప్పుడు. మీరు జనసేన వాళ్ళ యాడ్లు చూసే ఉంటారు. ఓ మహిళ వాళ్ళ ఆయన ఏంటమ్మా అంటే అంత లిస్ట్ రాసావంటే 5 ఏళ్ల పాటు అంట ఆమె ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదంట. ఏది 2019 నుంచి 24 దాకా బస్సే ఎక్కలేదంట ఆమె. జనసేన తెలుగుదేశం యాడ్స్ అట్లుంటాయి. ఆమె బస్సే ఎక్కలేదంట. అన్నవరం వెళ్ళాలన్నా, ఏదైతే సింహాచలం పోవాలన్నా, లేదు మీరు అన్నట్టుగా ద్వారకా తిరుమల వెళ్ళాలన్నా, లేదు పెద్ద తిరుపతి వెళ్ళాలన్నా, తిరుమల ఎక్కడ, లేదంటే శ్రీకాళహస్తి వెళ్ళాలన్నా, ఏ గుడికి విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడా కూడా అసలు 5 ఏళ్ల పాటు వెళ్లకుండా ఇంట్లోనే పూజలు చేసుకుని, ఎందుకు? బస్సు ఫ్రీ లేదని. ఎప్పుడు బస్సు ఫ్రీ వచ్చిద్దా అని చెప్పి ఆమె వెయిట్ చేసిందంట. మరి ఆమె మీరే కదా యాడ్ ఇచ్చింది. అంటే ఆమె మొత్తం ఈ చెప్పిన టెంపుల్ అని ఒక జిల్లాలో లేవు కదా, ఇవన్నీ వేరువేరు జిల్లాల్లో ఉన్నాయి కదా. ఒకటి ఉత్తరాంధ్రలో సింహాచలం మొదలుకొని, గోదావరి జిల్లాలో అన్నవరం, ద్వారకా తిరుమల మొదలుకొని, కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లా దాకా అది నేను చెప్పిన టెంపుల్స్ ఉన్నాయి. మరి మీరు ఇచ్చిన యాడే కదా అది. 2 చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు మీరు ఈ రాష్ట్రంలో. మీ ఆడబిడ్డలకు చెప్తా ఉన్నా నేను, ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేము చెప్పాం, ఆయన చెప్పాడా? మీరు అంటే జిల్లా స్థాయిలో అన్నారు ఆయన. సార్, తెలుగుదేశం వీడియో వైరల్ అవుతుంది, తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. తెలుగుదేశం మేనిఫెస్టో మీరు ఓపెన్ చేసి చూడండి. ప్రతి మహిళకి బస్సులో ఉచిత ప్రయాణం అన్నారా? ప్రతి మహిళకి ఆ జిల్లాలోనే ఉచిత ప్రయాణం అని రాశారా? మీరు మేనిఫెస్టో మీ దగ్గర ఉంది కదా, మీరు చూశారు కదా. సూపర్ 6లో లైన్గా మొదట 6లోనే ఉంది కదా అది. బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అని ఉందా? జిల్లాలలో మాత్రమే, లేదంటే మండల స్థాయిలో మాత్రమే బస్సుల్లోనే అని రాశారా? ప్రతి రైతుకి 20,000 అన్నారా? లేదు కొంతమంది రైతులకైనా ఏమైనా రాశారా? ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి ఆడబిడ్డకి అని రాశారా? కొంతమంది ఆడబిడ్డలకి అని రాశారా? ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమంది కనండి, ఇంకా కనండి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. నీకు 15 అన్నారా? నీకు ఒక్కరికే 15 అన్నారా? ఇది నేను చెప్పట్లేదు, మేనిఫెస్టోలోనే ఉంది, వీడియోలోనే ఉంది కదా. సో దాన్నే క్వశ్చన్ చేస్తున్నాం. మీరే అన్నారు కదా, మీరు అన్నదాన్నే క్వశ్చన్ చేస్తే ఇప్పుడు అలా అనలేదు, మేము ఇలా అన్నాం. సరే, ఆ జిల్లాలో అయినా ఇస్తానంటున్నారు కదా, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇది లేదు, అది లేదు, మీరెవరు? ఎందుకు ఇస్తే మొత్తం ఈ బండారం అంతా బస్సుల్లో రోజు చర్చ కదా. మీలాంటి వాళ్ళు తీసుకెళ్ళి మైకి పెడితే అక్కడ వచ్చే బూతులు ఇంకెక్కడ రావు. ఎందుకంటే ఆడవారి కోపం వస్తే ఎట్టుంటుందో తెలుసు కదా. మగవారన్నా ఎందుకంటే పోనీలేని వదిలేస్తారు, ఆడవారిని మోసం చేస్తే ఆడవాళ్ళు వదిలేస్తారా? సరే, నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్, అంటే వైసీపీకి ఓటు వేసిన వాళ్ళే వెళ్ళాలండి అసెంబ్లీకి, ఆయనని ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాము, ఎందుకు వెళ్ళట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఆన్సర్ ఏంటంటే నాకు సమయం ఇవ్వరు అని చెప్పేసి. మరి సమయం ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళరా అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు? వెళ్ళి 4 రోజులు ఖాళీగా కూర్చొని 5వ రోజు మైక్ రాగానే 1 నిమిషంలో కట్ చేస్తే వాట్ ఈస్ ద యూజ్ అసెంబ్లీకి వెళ్ళి? నేను కూడా. మరి మొన్న ఎందుకు వెళ్ళారు? గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. గవర్నర్ గారికి మా ప్రజాపక్షంగా మా గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పి ఆయనకి చెప్పడానికి వెళ్ళాం.
చెప్పాం 11-12 నిమిషాల పాటు ఆయనకు మొత్తుకొని చెబుతుంటే సస్పెండ్ చేస్తారు అన్న భయంతోనే వెళ్ళారు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేసి బయటకు వచ్చి 5,40,000 ఓట్లతో గెలిచిన వాళ్ళకి మళ్ళీ మీరు భయపడతారని మాట్లాడే వాళ్ళకి ఇది ఒకటి సమాధానం. ఏది కేంద్రంలో అధికారంలో ఉండి పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా ఆ రోజు, దాని తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉంది అదే కాంగ్రెస్ పార్టీ, తండ్రి చనిపోయినటువంటి పరిస్థితులు, ఒంటరి, అవతల పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ మద్దతు తెలిపేవాళ్ళు లేరు, ఇక్కడ ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి సపోర్ట్. అప్పుడు మరి అంతమంది ఉంటేనే రాజీనామా చేసి ఢిల్లీని ఎదిరించినాడికి ఏది పులివెందుల ఎలక్షన్ గురించి భయపడతాడనంటే, అన్న గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటే వదిలే అంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో. అన్న నువ్వు భయపడి రావట్లేదు అనుకుంటున్నారన్న ఊరికని జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద్ సమేతలో వాళ్ళ ఊరాళ్ళు వస్తారు. అవునవును, వాళ్ళ ఊరాళ్ళు వచ్చి ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారిని అన్న నువ్వు భయపడి ఊరికి రావట్లేదు అనుకుంటున్నారన్న అంటే, అట్టానే అనుకోని అబ్బా గజరాజు పోతా ఉంటే బొరుగుతూ ఉంటారు అని అంటే సేమ్ అనుకోనండి. అలా అనుకుంటే వాళ్ళు బతకగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నాడు అని వాళ్ళు అనుకోనండి, అనుకుంటేనే వాళ్ళు బతకగలుగుతారు. వాళ్ళు అలా అనుకుంటేనే వాళ్ళు భయం లేకుండా ఉండగలుగుతారు. ఇది భయం వాళ్ళకి కనపడనీయకుండా. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట భయపడి ఏదో అసెంబ్లీకి వచ్చాడు, అరే మీరే కదా అసెంబ్లీకి రండి అన్నారు, సరే వచ్చాడు, వాళ్ళని గవర్నర్ గారిని అడిగితే అక్కడి నుంచి నో రెస్పాన్స్, అందుకని చెప్పి లీగల్గానే పోరాడదాం అనుకొని బయటకు వచ్చాం. దానికి భయపడేది ఏంది? ఇప్పుడైనా చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సస్పెండ్ చేసుకుని డబ్బా అన్నాడా లేదా? కట్టుబడి ఉన్నాం దానికి. మేము సస్పెండ్ చేసుకోండి, మీకు శాతనయం చేసుకోండి, ఒకటి కాదు 11 మంది చేసుకోండి అవసరమైతే. మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఇక్కడ ఇంకో ప్రశ్న అండి, మళ్ళీ సింగిల్గానే వస్తాం. ఏది వాళ్ళు సస్పెండ్ చేసినా పోటీ చేసేది మళ్ళీ సింగిల్గానే, ఆన్లైన్లో మొత్తం అడగం. వాళ్ళు కూడా చెబుతున్నాం వాళ్ళకి. సరే మీరు సింగిల్గా అన్నారు కాబట్టి ఈ ప్రశ్న నేను తర్వాత అడుగుతాను అనుకున్నా, ఇప్పుడే అడుగుతున్నా. 2023లో బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మనం పొత్తు పెట్టుకుందాము అని చెప్పేసి అడిగినట్లు కొంతమంది అంటున్నారు. లేదండి నేను రాను, నేను ఇండివిజువల్గా పోటీ చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం వల్లనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి చేరారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుని ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజంగానే బీజేపీ అడిగిందా? ఎందుకని చెప్పేసి నా పొత్తుకు ఒప్పుకోలేదు? ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్లో అడుగుతూనే ఉంది. 2014 సంవత్సరంలో మాది లోటస్ పాండ్లో ఉండేది ఆఫీస్. సో 2014 సంవత్సరంలో మేము ఏదైతే ఉన్నామో 2014 సంవత్సరంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పొత్తు అడిగింది పెట్టుకుందామని చెప్పి, ఆ రోజు నరేంద్ర మోడీ గారి మేనియా నడుస్తూ ఉంది. ఎందుకు? మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చాం. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చాం కాబట్టి ధైర్యంగా ఎదుర్కొని ఇక్కడ జైలుకు పంపిన 16 నెలలు జైలుకి వెళ్ళినా ధైర్యంగా ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడర్ మనకు అండగా ఉండాలి, మనకు సపోర్ట్గా ఉండాలి ఈ స్టేట్లో అని చెప్పి వాళ్ళు మమ్మల్ని 2014లోనే పొత్తులు అడిగారు. 2014లో మేము పెట్టుకొని అన్నాం. మేము పెట్టుకొని అన్నాక తెలుగుదేశం జనసేన పెట్టుకుంది. 2018లో ఎవరైతే తెలుగుదేశం విడిపోయిందో వాళ్ళ నుంచి అప్పుడు మమ్మల్ని క్యాబినెట్లో జాయిన్ అమ్మన్నారు. మేము జాయిన్ అవ్వమని చెప్పాం. కనీసం ఎలక్షన్లో పొత్తు పెట్టుకుందామని అడిగారు. పెట్టుకోము, మేము సింగిల్గానే వెళ్తాం, మాకు మీతో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు, బట్ మేమైతే రాజకీయ పరంగా మాదో సిద్ధాంతం ప్రకారం మేము వెళ్తున్నామని పెట్టుకోవాలి. 2019లో గెలిచిన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని విష్ చేయడానికి వెళ్తే 2 కేంద్ర మంత్రులు సహాయ మంత్రి పదవి ఇస్తాం, క్యాబినెట్లో జాయిన్ అవ్వమని అడిగారు. అన్నా లేదు నేను జాయిన్ అవ్వను అని చెప్పారు అప్పుడే మోదీ గారు 2019లో. తర్వాత 20లో అడిగారు. 21లో పరిమళ నట్వానీ గారికి రాజ్యసభ సంబంధించినటువంటి అంశంలో కూడా అడిగారు. పరిమళ నట్వానీ గారికి ఇట్లా రాజ్యసభ చేయాలనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అంటే మీరు క్యాబినెట్లో జాయిన్ అయ్యి రాజ్యసభ అని అడిగినప్పుడు లేదు మీకు రాజ్యసభ ఒకటి కావాలి అని అంటే నా పార్టీలో జాయిన్ అయితే నేను ఇస్తా, మీకైతే నేను మీ పార్టీకి అయితే నేను ఏమన్నా, ఎందుకంటే మీకు మాకు సంబంధం లేదు, మీకు వ్యక్తిగతంగా మీతో మాకేం విభేదాలు లేవు. సో మీరు ఒక రాజ్యసభ పరిమళ నట్వానీ లాంటి ఇండస్ట్రియలిస్ట్కి అడుగుతున్నారు కాబట్టి ఆయన కూడా మాకు ఉపయోగపడతాడు, ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేటటువంటి అంశంలో, ఎందుకంటే ఆయన మంచి బిజినెస్ మ్యాన్, అందరితో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎస్ ఆయన మా పార్టీలో జాయిన్ అవ్వమనండి, మా పార్టీ తరఫున అయితే మేము ఆయనకి ఇస్తామని చెప్పాం. మా పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు కూడా మాకు మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాని కలిసినాక పొత్తు ఓకే అయినాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీకి రమ్మన్నారు. మొన్న ఎలక్షన్ ముందు ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే పార్లమెంట్లోనే నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్, పార్లమెంట్లోనే జగన్ గారు ఆలోచించుకోండి, అక్కడ వాళ్ళు పొత్తుతో ఫైనల్ అయింది, కానీ మీరు పొత్తు పెట్టుకుంటారు మాతో అంటే సో ఇప్పుడైనా మేము వాళ్ళతో విడిపోతాం అన్నారు. లేదు నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, నేను సింగిల్గానే వెళ్తాను, మా పార్టీ విధానం ఇది, ఎందుకంటే మాకు 175 మంది నియోజకవర్గాల్లో ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళు ఉన్నారు,
మా జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను అన్యాయం చేయను, నేను ఎవడో జెండా మోపించను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. ఇది నేను ఈ చెప్పిన సందర్భాలన్నీ అన్నీ యాస్టీజ్గా 100% రైటే నేను చెప్తున్నా, ఎక్కడ రాంగ్ చెప్పట్లా. సో మేము బీజేపీకి సంబంధించి వాళ్ళు మేము వద్దనుకుంటే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. సో ఇప్పటికీ చెబుతున్నాం, మేము ఒక విధానం ప్రకారం వెళ్తున్నాం. మాకు సింగిల్గానే 40% ఓట్ బ్యాంక్ ఉంది. సో మేము మా జెండా మోసే వాళ్ళని పక్కన జెండా మోపించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. సో ఎప్పుడు చేయడు కూడా అట్లా. ఓకే, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మనం మాట్లాడాలి. సరే, పాత విషయమే అయినా అవసరం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోకేష్ గారి మీద కేసులు పెట్టి లేదా వేరే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఈరోజు అంటే వీళ్ళ మీద కేసులు పెట్టడమే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణము. ఎలక్షన్లకి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు, అది కూడా 52 రోజులు. ఆ ఓటమికి కారణము అదే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. పాత విషయం అయినప్పటికీ కూడా ఒక్కసారి దీని మీద సమాధానం చెప్పండి సార్, నిజమేనాది? సార్, ఇప్పుడు ఓడిపోయినప్పుడు రకరకాలుగా విశ్లేషణ చేస్తారు, గెలిచినా కూడా అలానే రకరకాలుగా విశ్లేషణ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా బయటకు వచ్చి కనీసం నిరసన వ్యక్తం చేశారు మీరు చెప్పండి? చంద్రబాబు రోడ్డు మీదకి వచ్చారు కదా సార్. హైదరాబాద్లో ఎవడో గచ్చిబౌలి దగ్గర 4 వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఎవడో వచ్చారు. అరెస్ట్ చేస్తుంటే దారిపడిన ఒక్కడు లేడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే వాళ్ళ కొడుకే పారిపోయాడు ఢిల్లీ. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసనలు ఏడ జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే కొడుకు ఢిల్లీ వెళ్ళాడు. సార్, ఆంధ్రప్రదేశ్లో నిరసనలు, తెలంగాణ హైదరాబాద్లో, ఎక్కడో వేరే అబ్రాడ్లో కాదు సార్. మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని 50 దేశాల్లో చేశారు, 80 దేశాల్లో చేసిన అని చెప్పినట్టే ఉంటుంది. యాడ్ చేశారు చెప్పండి. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీ నుంచే నిరసన రాలా. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసి ప్రజలందరూ ఇదైపోయి ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది అంటే వాళ్ళు సూపర్ 6 చూసి ఓట్లు వేయలేదా? చెప్పండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూసి ఓట్లు వేశారా? ప్రజానికానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఏం సంబంధం? అరెస్టులు చూసే ఓటు చేసేస్తారంటే జగన్ గారిని కూడా 16 నెలలు జైల్లో పెట్టారు. మరి మీరు 2014 ముఖ్యమంత్రి అవ్వాలిగా. సో దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఏంటంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అట్లా. జగన్ గారు అట్లా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, మేమేదో పెద్ద నీతిమంతుడు. చంద్రబాబు నాయుడు నీతిమంతుడు అని ఎవడన్నా అంటే అతను అవినీతిపరుడు అనాలి మనం. మీరైనా నేనైనా చంద్రబాబు నాయుడు నీతిమంతుడు అంటే మనం నీతిమంతులం కాదని అర్థం. సో ఆయన అరెస్ట్ చేస్తే ఇది అయిపోయింది. వాళ్ళే చెబుతారు ఏంది ఈ ప్రభుత్వం మీద అప్పులు చేసేసింది, ఈ ప్రభుత్వం అరాచకం చేసింది, ప్రజలందరిలో వ్యతిరేకత ఉందని వాళ్ళే ప్రచారం చేశారు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే గెలిచామని చెబుతారు. సరే, ఇప్పుడు వాలంటీర్ల గురించి ఒక చిన్న అది వచ్చింది. వాలంటీర్లని మీరే అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమందే కావాలని రాజీనామా చేయండి అని ప్రవోక్ చేశారు. అందులో కొడాలి నాని గారి హస్తం కూడా ఉందని చెప్పేసి కొంత సెషన్ ఆఫ్ మీడియా, పచ్చ మీడియా చెప్తున్నది. నిజమేనది? ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కొడాలి నాని గారిని ఏదో కేసులో అరెస్ట్ చేయాలి. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ₹1 కూడా ఎక్కడ అవినీతికి పాల్పడలా. ఆయన అరెస్ట్ చేయడానికి ఆ శాఖ మీద అరెస్ట్ చేయలేరు. ఏం చేయాలి? కొడాలి నాని అరే 420 అన్నాడు చంద్రబాబుని, నీ కొడుకు పప్పు సొద్దు అన్నాడు, దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. లేదా వాలంటీర్లతో రాజీనామా చేయమన్నారని అరెస్ట్ చేయించాలి. ఇట్లా ఏదో కేసు పెట్టాలి కదా. కాదండి, మేము వాలంటీర్లు రాజీనామా చేయమంటే వాళ్ళు చేసేస్తారా? వాలంటీర్లే మాకు వ్యతిరేకంగా పనిచేశారని వాళ్ళే చెబుతావు పక్క. అంటే రాజీనామా చేయమన్నారా? చేయమంటే చేసేస్తారు వాళ్ళు, చేయరు కదా. వాళ్ళు అన్నదాన్ని అందాం సార్. ఇప్పుడు వాలంటీర్లే మీకు వ్యతిరేకంగా పనిచేశారని వాళ్ళే చెబుతారు పక్క. మళ్ళీ మీరు రాజీనామా చేయగానే చేస్తారని వాళ్ళే అంటారు. ఏదో ఒక స్టాండ్ కన్ఫైన్ అయితే మనం డిస్కస్ దాని మీద పెట్టాలి. 2 నాలుకలు వాళ్ళే మాట్లాడితే మనం కూడా 2 నాలుకలు మాట్లాడలేం కదా. ఒకదాని మీద డిస్కస్ చేయాలి కదా. సో వాలంటీర్లు చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఉన్నారు అవతల పార్టీలోకి. సరే, అంటే కొడాలి నాని గారిని అంటే సూన్ అరెస్ట్ చేయబోతున్నారు. 100% చేస్తారు. కొడాలి నాని చాలామంది చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు పెట్టి సజ్జల భార్గవ్ గారిని రేపు జగన్ గారి మీద పెడతారు. సో అరెస్ట్కి జగన్ గారు అంటే నిన్న కార్పొరేటర్కి ఎక్కువ, నీకు ఎమ్మెల్యేకి తక్కువ అంటే కేసు పెట్టాడు ఎవడో వెళ్ళి. మరి చెప్పులు తీసుకుని అంతా అన్నప్పుడు ఎన్ని పెట్టి మా హయాంలో ఎవరిని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టాలి చెప్పండి? అంటే మేము పోనీలే వాళ్ళు ఊరు మొరుగుతూ ఉంటారని మేము వదిలేస్తే ఏదన్నా మేము పొలిటికల్ కామెంట్ చేస్తేనే అరెస్ట్ చేస్తారంట. అదేమన్నా తక్కువ చేసినట్ట? చాలా స్థాయి పెంచినట్టు కదా. ఎందుకు 2008లో వచ్చి అలా మీరు అనుకుంటే ఎలా సార్? ఎట్లా అయిందన్న స్థాయి పెంచారు అని మీరు అనుకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు 2008లో వచ్చి ఆయనకి ప్రజలు స్థాయి ఇచ్చారు. ఆయనకి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉప ముఖ్యమంత్రి పదవి వాళ్ళ పాయింట్ నెంబర్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేగా ఎట్ట గెలిచారు అనేది అంటే పెద్ద డిస్కషన్ చేయాలి మనం. మీకు తెలుసు, మీరు కూడా లేఖలు రాసినట్టున్నారు ఈవీఎంల దాని మీద. ఆ స్టోరీలోకి వెళ్తే చాలా పెద్ద స్టోరీ. కానీ నేనేమంటున్నాను, ఈవీఎంల గురించి మాట్లాడితే ఒకవేళ నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే 2019లో కూడా మీరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారా? మేము గెలిచినప్పుడు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ ఉందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1, వీవీప్యాట్ లెక్క పెట్టమని చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడా?
ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఏమైనా పెరిగినాయా చెప్పండి. అప్పుడు కూడా పెరిగితే ఇప్పుడు కూడా అప్పుడైనట్టు ఒప్పుకుందాం. అప్పుడేం కాలేదు కదా, ఇప్పుడు అయినాయి కదా, ఇది ఎవిడెన్స్ కదా. సరే అప్పుడు ఎవిడెన్స్ చూడలేదు ఎవరు సార్ చంద్రబాబు నాయుడు టెక్నాలజీని కనిపెట్టినాయని చూడలేదంటే అట్ట మీరు వదులుతాడా ఏదైనా చిన్నదంగా ఉంటే? సో ఇక్కడ కూడా 2 రాష్ట్రాల్లో జరిగిందంట. నేను మొత్తం ఇండియా మొత్తం చేశారని కూడా అంటల్లా. ఒరిస్సాలో ఇక్కడ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 37% ఓట్లు వచ్చినాయి పార్లమెంట్కి బిజు జనతాదళకి, 0 పార్లమెంట్ సీట్లు, 21లో 0, 55 అసెంబ్లీ సీట్లు వచ్చి 0. అసెంబ్లీలో బీజేపీ కంటే బీజేడీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ పోల్ అయిన ఓట్లు ఎక్కువ, బట్ సీట్లు తక్కువ. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో అందుకని నేను ఆ డెప్త్కి వెళ్ళాల్సింది. 2008లో వచ్చి 16 ఏళ్ళు ఎమ్మెల్యే అవ్వడానికి ఆయనకు పెట్టింది 16 ఏళ్ళు. ఇంకా ఆయన మా గురించి మాట్లాడితే అట్ట. సరే నేను కూడా ఈవీఎంల మీద చాలా పెద్ద యుద్ధమే చేసిన. అదే అందుకని నేను దాంట్లో డెప్త్గా మీరు అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి మీరు చూసా ఈ సబ్జెక్ట్లో ఒక చివరి ప్రశ్న, దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ చిన్నది ఉంది. విజయసాయి రెడ్డి గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్, నాకు క్లియర్గా ఈరోజు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి ప్రోనా లేదా యాంటీనా? నాకు అర్థం కావట్లేదు. విజయసాయి రెడ్డి గారికి ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్. ఆయన మా పార్టీకి సేవలు అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆప్తుడిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించారు. ఆయన చేసినటువంటి సేవల్ని ఖచ్చితంగా మర్చిపోం, దాంట్లో నో డౌట్. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని పార్టీ పరంగా మేము చూడం, పార్టీకి సంబంధం లేదు. సో జనరల్గా వ్యక్తిగా ఎక్కడైనా కనపడితే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతమించి మాకు ఆయన గురించి డిస్కషన్ ఏముంటుంది? మా పార్టీలో ఉంటే డిస్కషన్. ఆయన షర్మిల గారిని కలిశారు, షర్మిల గారికి కొన్ని విషయాలు చెప్పారు, అవి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి చాలా పెద్ద లెవెల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి షర్మిల గారిని కలిస్తే మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినా మా సంబంధం లేదు, మోడీని కలిసినా మా సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ కలిసినా మా సంబంధం లేదు. క్లియర్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి అంశం. సో ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు కలిస్తే డెఫినెట్లీ దానికి నేను సమాధానం చెప్పాలి, చెప్తా. సో ఆయన ఇప్పుడు షర్మిలను కలవచ్చు, వెళ్ళి పక్క రాష్ట్రంలో స్టాలిన్ అయినా కలవచ్చు. కానీ ఏంటంటే ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం, అది కూడా రాజ్యసభ సభ్యత్వం ఉంది, ఇంకా వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను ఒక మీడియా ఛానల్ పెట్టుకుంటా అని చెప్పేసి చెబితే అనుమతించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన తట్టుకోలేక ఇక పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త మీడియా ఛానల్ పెట్టబోతున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. నిజమేనది? ఇప్పుడు నిజంగా ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీడియా ఛానల్ పెడతానంటే ఒకటి కాదు 20-30 పెట్టమని నేనే చెప్తున్నా. అంతే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో మీకు దగ్గరకు తీసుకొని వెళ్ళి మీకు ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే, సపోజ్ సాక్షి ఉంది కాబట్టి, సో ఎట్లా ఏంటి దానికి సంబంధించి ఏమైనా కావాలన్నా కూడా మేము దగ్గరుండి ఇదిగో పలానా వాళ్ళని అటాచ్ చేస్తాం, సో ఎవరన్నా పెడతానంటే పెట్టండి, ఎంతకంటే ఏం చెబుతాం. ఇంకా సరే ఇంకెవరన్నా పెడతానన్నా, నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి గారు, ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు మా సంబంధం లేదు, ఇంకెవరన్నా మా పార్టీలో వాళ్ళు పెడతానంటే తొందరగా పెట్టండి అన్న. ఈ 10 ఛానల్లో, ఒక 100 యూట్యూబ్ ఛానల్లో, ఒక 4 పత్రికలు మన మీద రోజు దుష్ప్రచారం చేస్తున్నారు, మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, పార్టీకి పెట్టమని చెబుతాం. సరే, మొన్న బడ్జెట్లో సూపర్ 6 ఏమంటారు? సూపర్ 6 గురించి ఉంటేనే మనం మాట్లాడడానికి. 3 ఉన్నాయిగా, అదొక బడ్జెట్టా? పిచ్చి బడ్జెట్ అంటారు ఎప్పుడన్నా మీరు విన్నారా? వింత విచిత్రమైనటువంటి బడ్జెట్ మీరు ఎప్పుడన్నా చూసారంటే ఇదే ఫస్ట్ బడ్జెట్. ఎందుకు ఎంత విచిత్రం అంటున్నాం? ఏ రాష్ట్రంలో అయినా ఒక బడ్జెట్ పెడితే అంతకుముందు అప్పులు ఎంత ఉన్నాయి, అంతకుముందు ఏడాది అప్పులు ఎంత ఉన్నాయి, అప్పుల శాతం ఎంత పెరుగుతుంది, తగ్గిందా, ఎంత వడ్డీలు చెల్లించాం, మొత్తం లెక్క ఉండి మళ్ళీ ఎంత చేసాం, ఇటు ఉంటుంది కదా. ఏడన్నా దాంట్లో ఉందా? బడ్జెట్ అంటే ఏంటి? ప్రజల ఆశల కళ. మనం స్పష్టంగా తెలుగులో చెప్పుకోవాలంటే ప్రజలు ఒక ఆశగా ఎదురు చూస్తారు. ఓ బడ్జెట్ పెడుతుంటే కేంద్ర బడ్జెట్, అరే మనకేమైనా ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా మినహాయింపులు వస్తాయా, ఏ వస్తువు ధరలు పెరుగుతున్నాయి, ఏ వస్తువు ధరలు తగ్గుతున్నాయి, మనకేమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ పథకాలు ఏమన్నా వర్తిస్తాయా, అంత ఆశగా చూస్తాం. సేమ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టేటప్పుడు అరే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి మనకి ఏం వస్తాయి, అమ్మ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఎంత పెట్టారంటే మనకి ఇది వచ్చేస్తుంది, ఇది కదా మామూలుగా బడ్జెట్ అంటే అనుకునేది జనరల్గా. అవును. కానీ వీళ్ళు 2 బడ్జెట్లు పెట్టారు. మొదటి బడ్జెట్లో తల్లికి వందనం 5,000 కోట్లు కేటాయించారు కదా, డబ్బులు ఇచ్చారా ఎవరికన్నా? ఇవ్వము అని చెప్పారు కదా. కేటాయించిన తర్వాత లోకేష్ గారు అసెంబ్లీలో బడ్జెట్ లేదు, తల్లికి వందనం నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాం, ఇప్పుడు క్యాన్సిల్ చేసాం. బడ్జెట్లో పెట్టి కేటాయించి మేము క్యాన్సిల్ చేసామంటే అసలు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారా, ఏదన్నా నడుపుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంటారు దాన్ని, లేని మీ ఇంట్లో తెలుగుదేశంలో రాసుకునే లెక్కలా? ఎవరైనా అన్న మీరున్నారన్న మీ ఊరు లేకపోతే నా ఊరు, మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి మన ఊరిని.
మన ఊరిని మనం ఓ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాం, మనకు అవకాశం దొరికితే. అవును. మన వల్ల మంచి పేరు రావాలనుకుంటాం, చెడ్డ పేరు రాకూడదు అనుకుంటాం. లేదు మన మండలం, తర్వాత మండలాన్ని మనం అలా చూస్తాం, తర్వాత మన జిల్లా. మన జిల్లా వాళ్ళు ఎక్కడన్నా ఇదే జిల్లా అంటే సేమ్ జిల్లా అంటే మనం చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. అలాంటిది మన దేశం బాగుండాలని ఈ దేశంలో పుట్టిన ఎవరైనా కోరుకుంటారు కదా. ఈ దేశంలో సార్ బంగ్లాదేశ్లో పుట్టినాడు, బంగ్లాదేశ్ గొప్ప అనుకోవాలి కదా. ఏ దేశంలో ఉన్న పౌరుడు ఆ దేశం గొప్ప కదా. కానీ ఈ బడ్జెట్లో 46 పేజీల బడ్జెట్ ప్రసంగంలో 26 సార్లు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందని చెప్పారు. వీళ్ళు బడ్జెట్టా, వీళ్ళు ఒక రాష్ట్ర మంత్రులా, అసలు దీన్ని అసెంబ్లీ అంటారా? మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట హిరోషిమా నగరంతో కంపేర్ చేస్తే అది అనుభవంతో నాశనం అయిపోయిందంట, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నాశనం అయిపోయిందంట. ఈ తాపీ మేస్త్రి మొత్తం ఇప్పుడు వచ్చి సిమెంట్ వేసి దానిపైన పెయింటింగ్ లేస్తున్నాడంట. మన రాష్ట్రాన్ని అవమానపరుచుకొని బడ్జెట్ పెడితే ఈ బడ్జెట్ చూసి ఏ కంపెనీ అన్న పెట్టుబడి పెడతానికి వస్తుందా? ఏ పారిశ్రామికవేత్త వస్తాడా? సార్ ఇప్పుడు మన ప్రాంతం అడుక్కుతుందంటే ఆడెవరైనా వచ్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాడా? మాదిక సూపర్ రండి అంటేనే వచ్చి వేసేవాళ్ళు లేడు. మరి మా రాష్ట్రం అడుక్కుతుందని చెప్పి 100 సార్లు చెప్తే ఎవడొస్తాడు? ఇది ఒకటి రాష్ట్రాన్ని అవమానిస్తూ పెట్టినటువంటి బడ్జెట్. 2 పథకాలుగా దాని గురించి తక్కువ మాట్లాడుకుందాం. సంక్షేమం అనేది కోత, అభివృద్ధికి వాత, అప్పుల మోత ఎలానో చూపించారు 5 కేసు బడ్జెట్లో. బూతులు తిడతా జగన్ వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, లోకేష్ గొప్పవాడు, పవన్ కళ్యాణ్ తోపు, తురుము, ఇదే బడ్జెట్లో మనం మాట్లాడుకునేది. సరే, నా చివరి ప్రశ్న సార్, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఇన్ని రోజులు ఈవీఎం అన్నారు కదా, ఇది బ్యాలెటేగా? మీరు పేపర్ క్లిప్పింగ్లు నేను ఇప్పుడు మొబైల్లో ఉన్నాయని చూస్తా, లేదా మీకు పంపిస్తే తర్వాత డిస్ప్లేలు వేయండి. 2 పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన దాంట్లో రిగ్గింగ్ జరిగిందనేది 200% విత్ ప్రూఫ్స్ నేను చెప్తా. ఎందుకు ఎక్కడికక్కడ దాడులు జరిగినాయి, ఓటర్లకు డబ్బులు పంచినాయి, చివరి 2 గంటల్లో 20% పోలింగ్ పెరిగిన విధానం. సార్ పట్టభద్రుల్లో 92-93% ఒక ప్రాంతంలో పోలింగ్ ఎప్పుడన్నా అయితే చరిత్రలో చూసారా? పట్టభద్రుల్లో అవ్వదు యాక్చువల్గా. అసలు అంతకుముందు 45-46% అయ్యింది, ఇప్పుడు 65% అయినాయి. అక్కడ ఎట్లా అయినాయి? గుద్దుకుంటే అయినాయి. దాన్ని మనం గెలుపని అనుకోండి తప్ప. మరి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మరి మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి మీరు అది కంప్లైంట్ చేయట్లేదు? ఏ ఎలక్షన్ కమిషన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం కమిషన్ కదా అది. ఎలక్షన్ కమిషన్ ఈవీఎం కమిషన్ అయింది అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేమే కదా కోర్టుకు వెళ్ళింది. ఏది వీవీప్యాట్లు లెక్క పెట్టమని. ఏమైంది? వీవీప్యాట్లు లెక్క పెట్టమనగానే తగలబెట్టేశారు. మీకు ఆయన ఎవరు మీనానా? ముఖేష్ కుమార్ మీనా. 45 రోజులు టైం ఉంటుంది. మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఉన్నప్పుడు అసలు తగలబెట్టొచ్చా? తగలబెట్టేశాడు. ఇప్పటికీ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి ఇప్పటికీ లేదు. 9 నెలలు అయింది. ఇంకా మీరు ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఉపయోగం ఏముంటుంది? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉపాధ్యాయులకు సంబంధించి ఆ ఎమ్మెల్సీకి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీకి అక్కడ ఓడిచ్చారు కదా. మరి ఇదే సమస్య 2029లో ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు ప్రతిసారి ఎగ్జాము మీరు మేనేజ్ చేసి పాస్ అవ్వాలనుకుంటే దొరికిపోతున్నప్పుడు ఈసారి జాగ్రత్త పడతారు కదా, అది చేయలేరు కదా. నేను అదే అంటున్నాను, ఆ జాగ్రత్త ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పడలేదు అని. ఎవరు వాళ్ళ? మనము ఆల్రెడీ ఓడిపోయారు కదా. మీరు అనేది ఈవీఎంలు ఆ అంశం 2029లో కూడా ఉంటుంది కదా, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ప్రతిసారి దాన్ని చేయాలని అనుకుంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా రచ్చరచ్చ నడుస్తుంది. ఎందుకంటే ఈసారి ఈవీఎంలు అంటే తిరుగుబాటే, మామూలుగా ఉండదు. అధికారంలోకి వచ్చినా మొదటి రోజు వెళ్ళి తిరుగుబాటు చేస్తారు. బంగ్లాదేశ్ శ్రీలంక మీద ఎట్ట వచ్చిందో ఆ విధంగా తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఈసారి అంత డేర్ స్టెప్ చేయలేరు. అందుకని ఇక్కడ కూడా 2 రాష్ట్రాలే చేశారంట. నేను అన్ని చోట్ల చేశారంటానికి లేదు. తర్వాత వచ్చేటప్పుడు మహారాష్ట్ర వీటన్నిటి మీద మనకి విత్ ప్రూఫ్లు కూడా వచ్చినాయి కదా. ఆ ఊర్లో ఒక్క ఓటు పడలేదంటే ఆ ఊర్లో జనాలందరూ మేము ఓట్లు వేసి ఏమైనాయి అన్నారు అని మాక్ పోలింగ్, అదే పోస్టల్ బ్యాలెట్తో పెట్టాలని చెప్పి మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. సో అన్నిసార్లు ఒకేలాగా ఉండవు. ఒకసారి వాళ్ళు సక్సెస్ అయ్యారు, దొంగదారిలో అడ్డదారిలో దెబ్బతీసి. ప్రతిసారి అట్లంటే మేము కూడా ఊహించాం కదా అట్లా చేస్తారనేటటువంటిది ఎవరు ఊహించరు కదా. ఒకసారి తెలిసినప్పుడు నెక్స్ట్ టైం ఎలా జాగ్రత్త పడాలో అలా జాగ్రత్త పడతాం కదా. దానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ సాక్షిగా గెలవెత్తబోతా ఉన్నాను. నేను ఎంపీల సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో ఎంపీలకి, లోక్సభ ఎంపీలకి అదే దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని చెప్పి డిమాండ్ పెట్టండి. అచ్చా, ఒక చిన్న విషయం మర్చిపోయానండి, ఇది ఒక్కటి ఫినిష్ చేసి ఆపేద్దాము. 3 భాషల ఇది ఒక ఇష్యూ సౌత్ ఇండియాలో నడుస్తున్నది. దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? సో ఒకటైతే రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి అంశాలు అదే పూర్తి స్థాయిగా అది ఇంకా మనకు తెలియదు కాబట్టి పూర్తి స్థాయిగా విత్ ఆధారాలు వచ్చి పార్లమెంట్ సీట్లు కానీ గణనీయంగా
ఉత్తర భారతదేశంలో పెరిగి మనకు కానీ ఏదో ఒకటి అర పెరిగినట్టుగా ఉంటే ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు స్టాలిన్ గారు అట్లా మాట్లాడారు, ఖచ్చితంగా మేము కూడా దానికి సంబంధించి లోక్సభలో రాజ్యసభలో ఫైట్ చేస్తాం. డీలిమిటేషన్ అంటున్నాను, అది కదా నేను అది 3 భాషల గురించి, అంటే మన లోకల్ భాష గురించి కూడా ఉండాలి అని చెప్పేసి తమిళనాడులో పెద్ద లెవెల్లో జరుగుతుంది కదా. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే సార్, అది ఇప్పుడు చాలా పెద్ద అంశం. డీలిమిటేషన్ ఒక అంశం, అది డీలిమిటేషన్ అంశాన్ని పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఇప్పుడు లోకల్ భాష, ఇప్పుడు హిందీ భాష మెయిన్కి సంబంధించి మనకి హిందీ భాష నడుస్తుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. లోకల్ భాష కూడా వాళ్ళు 3 భాషల్లో పెట్టాలనేది వాళ్ళు తీసుకొని వచ్చారు. అవును. బట్ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం లోకల్ భాష ఎంత అవసరమో ఇంగ్లీష్ హిందీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఈరోజు మనం బయటకు వెళ్ళాలంటే. సో మనం ఆ స్థాయికి వెళ్ళి ఏది చూసినా వెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం నేర్చుకునే వెళ్ళాలి. నేర్చుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక లోకల్ భాషతోనే అన్నీ కావాలనుకుంటే పార్లమెంట్ సాక్షిగా ఉండదు. ఎందుకంటే అప్పుడు మీకు స్పీకర్ గారు ఏ భాషలో చెప్పాలి? ఇంగ్లీష్లో చెప్పేస్తే అయిపోయిందని అనుకుంటా, లేకపోతే హిందీలో చెప్తే అయిపోయిందని అనుకుంటే అన్ని భాషలు నేర్చుకోవాలి. సో దాన్ని అటువంటి అంశం కాబట్టి ఇక్కడ లోకల్కి సంబంధించినట్లు అది ఖచ్చితంగా ఉండాలి. లోకల్లో ఇప్పుడు తమిళనాడులో తమిళ్, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగు మేము కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టాం. కంపల్సరీ సబ్జెక్ట్ తెలుగు ఉంచుతూ ఇంగ్లీష్ వెళ్ళాలి అనేటటువంటి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటటువంటి దాంట్లో ఆ పార్లమెంట్లోకి వచ్చేటప్పటికి ఇన్ని త్రిభాష ఉండాలి అనేది వాళ్ళు పెట్టిన దాన్ని నేనైతే మరి అనుకోవట్లేదు, ఎందుకంటే కష్టమైనటువంటి అంశం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.